wasting time applying for jobs on LinkedIn or Naukri or other online job portals. You know why? You know why? Because HR posts only 20% of the jobs on these sites, and most of ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 weeks ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే శ్రావణ్ గారు. నమస్తే ఉషా గారు. మైండ్ఫుల్ మిలీనియర్ పార్ట్ 17 గురించి మాట్లాడుతూ ఉన్నాం. మనం రెగ్యులర్ గా మాట్లాడదే డిసిప్లిన్. Yes, good morning to everyone. So, excellent, happy new year, నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025 ఇయర్. గుడ్ బై చెప్పు 2024 కు 2025 కి మనం వెల్కమ్ చెప్తాం. వెల్కమ్ ఆల్రెడీ 12 గంటల కాంచి చెప్తూనే ఉన్నారు. వెల్కమ్ చెప్పిన మరి సంవత్సరం వెల్కమ్ వచ్చేసింది కానీ మీరు వెల్కమ్ చెప్పిన అతిథులు లేరు కదా. ఇప్పుడు గెస్ట్లు న్యూ ఇయర్ ని గెస్ట్లు పిలిచారు, మరి గెస్ట్లు ఉండాలిగా అతిథులు వచ్చినప్పుడు అన్నట్టు. ఎవరు అతిథి? మనకి ఇప్పుడు 2025 ఇయర్ అతిథి వచ్చింది. ఆ అతిథి ఏం చెప్తుంది, ఏం కథ, అతిథితో ఎలా మాట్లాడాలి? మరి మనం అనుకున్నప్పుడు హోస్ట్, గెస్ట్ వచ్చినప్పుడు హోస్ట్ కూడా ఉండాలిగా, వాళ్ళని పిలిచిన వాళ్ళు. అంటే 2025ను మనం ఆహ్వానించినప్పుడు మన జీవితంలోకి, మన లైఫ్ లోకి, మన యొక్క సక్సెస్ లోకి దాన్ని ఆ 2025 సద్వినియోగం చేసుకునే ఈ అవకాశాల ప్రపంచంలో, అవకాశాల వరల్డ్ లో మనం ఎలా ఉండాలి, ఒక ప్లాన్ ఉండాలి. సో ఇక్కడ చూడండి, దేనికైనా టైం డిసిప్లిన్, వర్క్ డిసిప్లిన్, తర్వాత లైఫ్ డిసిప్లిన్, సో బిజినెస్ డిసిప్లిన్ అనేటటువంటిది చాలా. డిసిప్లిన్ అనగానే ఆ డిసిప్లిన్, క్రమశిక్షణ అనేది క్రమంగా మనల్ని శిక్షించుకోవటం కాదు, శిక్షణించుకోవటం. మన బాడీకి, ఆరోగ్యానికి అనుగుణంగా శిక్షణ ఇచ్చుకోవాలి. డైలీ 3 meals కాదు, 2 meals, 1 meal అని యోగులు, మునులు, మాంగ్స్ తన బాడీకి శిక్షణ ఇచ్చుకుంటారు, ట్రైనింగ్ ఇచ్చుకుంటారు. తన మైండ్ కు శిక్షణ ఇచ్చుకుంటారు, తన మనసుకు శిక్షణ ఇచ్చుకుంటారు, తన ఆర్గాన్స్ కు శిక్షణ ఇచ్చుకుంటారు. ట్రైనప్ చేసుకోవటం. ఈ కాలాన్ని, ఈ కాలంలో, ఈ టైంలో ఇలా నేను దీనికి అనుగుణంగా వాతావరణము, ఎన్విరాన్మెంట్, కాలానుగుణంగా, సీజనల్ గా నా బాడీని, నా శరీరాన్ని నేను ఆరోగ్యవంతంగా చేసుకోవటానికి రోజు వాకింగ్ పోతున్నాము. అంటే వాకింగ్ పోతే దాని అర్థం ఏంటి అంటే ఆ బాడీకి ఎక్సర్సైజ్ కావలసినటువంటి శారీరక శ్రమ ఒకంత ఉంటే శరీరం యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అని మనం శిక్షణ ఇచ్చుకోవటం. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ. స్వీయంగా ఎవరో వచ్చి ఫోర్చుబుల్ గా ఫ్రూట్స్ తినండి, ఎవరో వచ్చి వ్యాయామం చేయండి, ఎవరో వచ్చి మంచినీళ్ళు తాగండి, ఎవరో వచ్చి మంచి నిద్రపోండి, ఎవరో వచ్చి మెడిటేషన్ చేయండి అని చెప్పాల్సిన అవసరం లేకుండా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి మనము మనల్ని
క్రమంగా స్వీయ క్రమశిక్షణ క్రమంగా డే బై డే మనకు శిక్షణ ఇచ్చుకోవటం, ట్రైనప్ చేసుకోవటం, అన్ని కూడా అలా ఆరోగ్యంగా ఉండాలి అన్నప్పుడు, ఆరోగ్యం ఒక వరప్రసాదంగా రావాలి అంటే ఈ 2025లో నేను ఆరోగ్యవంతుడు, నిండు నూరేళ్లు, శతమానం భవతి, దీర్ఘాయుష్మాన్ భవ, హాస్పిటల్ మెట్లెక్కకుండా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆర్థికంగా ఉండాలి అంటే ఎక్కడ మార్పు చేసుకోవాలి, ఎక్కడ డిసిప్లిన్ గా ఉండాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఫిజికల్ గా మన హెల్త్ డిసిప్లిన్, ఫుడ్ డిసిప్లిన్, తర్వాత లైఫ్ డిసిప్లిన్, తర్వాత డిజిటల్ విధానంలో పరికరాలు వాడటంలో డిసిప్లిన్ ఏందో, మన యొక్క లైఫ్ ని ఎట్లా ఇంపాక్ట్ చూపుతాయో అనేటటువంటి విషయాన్ని మనం ఒక చిన్న వీడియో ద్వారా తీసుకొని ఈ రోజు మంచి సెషన్ లోకి వెళ్దాం. కొత్త పీపీటీ గురించి మనం ఒకసారి డిస్కషన్ చేద్దాం. ఇంకెవరన్నా టీమ్మేట్స్ రాకుంటే వాళ్ళందరికీ ఫోన్ చేసి పిలవండి. దాంతో పాటు సెల్ఫ్ అవేర్నెస్ కలిగి ఉండడం వల్ల వస్తూ ఉంటుంది. ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి అంటారు. చాలా మంది స్ట్రెస్, యాంగ్జైటీల వల్ల అనుకునే టైంకి రీచ్ అవ్వలేరు, అనుకునే టైంకి ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయలేరు, అనుకున్నంత లాభాలని వ్యాపారంలో చూడలేరు. దానివల్ల డిసిప్లిన్ అనేది పోతూ ఉంటుంది, నమ్మకాలు పోతూ ఉంటాయి. ఏ విధంగా దాన్ని బిల్డ్ చేయాలి? ప్రపంచవ్యాప్తంగా నేను మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ అందరి జీవితాల నుంచి చదివానండి. ఒక 100 మెంబర్స్ నుంచి చదివా. అందరూ అంటే అది అతిశయోక్తి అనిపిస్తుంది. టాప్ 100 పీపుల్ నుంచి చూస్తే ఒక టాప్ 3లో ఉండేవి ఏవైనా ఉన్నాయా, వాళ్ళు అంత పైకి తీసుకెళ్లాయి అంటంలో వాటిలో ఖచ్చితంగా డిసిప్లిన్, ఫోకస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్, అలాగే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు చూసారా 2 కంటే 2 అని. నాకు ఇది ఎలా అంటే ఈ వ్యక్తిని చూస్తే గుర్తొస్తుంది అనమాట. ఈ వ్యక్తి పేరు మైకేల్ ఫిలిప్స్. ఇతను స్విమ్మర్. ఇతనికి 23 ఒలింపిక్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా మెడల్స్ ఏంటంటే 28 ఒలింపిక్ మెడల్స్. మనం వారంలో ఒక్కరోజు సెలవు కావాలి మనకి అనుకుంటాం కదా. ఆయన వారానికి ఒక రోజు కాదు, నెలకు ఒక రోజు కాదు, సంవత్సరానికి ఒక రోజు కాదు, 5 సంవత్సరాల పాటు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా 5 సంవత్సరాలు పనిచేశాడు. రోజు 6 నుంచి 8 గంటలు స్విమ్మింగ్ చేశాడు కాబట్టే ప్రపంచంలో ఎవరు కని విని ఎరుగని, అసలు ఊహించలేని గోల్డ్ మెడల్ సాధించుకున్నాడు. కన్సిస్టెన్సీకి మారుపేరు. అతన్ని రికార్డ్ ఇదే మనకు కావాలి. సో మీరందరూ మార్పు ఎక్కడ మొదలు కావాలంటే మన దగ్గరే మార్పు మొదలు కావాలి. మనము న్యూ ఇయర్ అనగానే సెలవు కావాలనుకుంటాం, ఆదివారం అనగానే సెలవు కావాలనుకుంటాం, పండగ అనగానే సెలవు కావాలనుకుంటాం, ఇంట్లో ఫంక్షన్ అనగానే సెలవు కావాలనుకుంటాం, తర్వాత వేరే వాళ్ళ చుట్టాల పెళ్లిళ్ళు పేరెంటాలు ఉన్నా సెలవు కావాలంటే నువ్వు చేసే వృత్తిని, నువ్వు చేసే పనిని ఎంతగా ప్రేమిస్తున్నావో. ఇక్కడ ఏమన్నాడండి, 28 గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన ఒక వ్యక్తి 365 రోజులలో ఎన్నడూ కూడా సెలవు కావాలి, నాకు రెస్ట్ కావాలని కోరుకోకుండా అంత ఇష్టపడ్డాడు. కాబట్టి తన పని బ్లడ్ లో ఉన్న ప్రతి సెల్లులో ప్రతి కణం ఇమిడిపోతే తప్ప అలాంటి రిజల్ట్ చూడలేము. మనసును ఎట్లా క్రమశిక్షణ, అట్లా డిసిప్లిన్ గా తయారు చేసుకున్నాడండి. కాబట్టి కాలం తిరిగి రాదు, పోయింది జరిగినటువంటి కాలాన్ని మళ్ళా తీసుకురాలేని పరిస్థితి. టైం ఒక్కసారి వెళ్ళిపోయింది మన చేతుల నుంచి, మళ్ళీ రాదు. 2024 మళ్ళీ తీసుకురాలేం, మళ్ళీ తీసుకురాలి. అంటే మీరు సక్సెస్ఫుల్ పర్సన్స్, గొప్పవారు, చాలా మందిని ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో ఉన్న లక్షణం ఏం చెప్తున్నాడు అంటే కన్సిస్టెన్సీ. అంటే నిరంతరంగా నువ్వు ఏది ఇష్టపడతావో, ఏది చేస్తావో, ఏది దానిలో లీనమైపోతావో అది నీకు రాక తప్పదు. అంటే 5 సంవత్సరాలు కూడా స్విమ్మింగ్, ఆయన ప్రొఫెషన్ ఏంటి, ఆయన బిజినెస్ ఏంటి, ఆయన పని ఏంటి, నేను స్విమ్మింగ్ లో ఉన్నత శిఖరానికి ఎదగాలి. మన పని ఏంది, ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో నేను ఉన్నతంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి.
ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా నేను నా ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేయాలి. మరి అనుకున్నప్పుడు నువ్వు చేసే పనిలో ఎక్కడ కూడా మనం ఆదమర్చిపోకుండా, ఫోకస్ తగ్గకుండా, ఇగో ఇవాళ నూతన సంవత్సరం, చాలా మంది ఏమనుకుంటుండ్రు, సంవత్సరం నూతనమే, మన పని పాతదే, మళ్ళా అదే చేస్తుంటాం. ఎన్ని నూతనాలు వస్తే నువ్వెన్నడూ నూతనంగా తయారవుతావు? మరి నీలో ఏమి నూతనత్వం తెచ్చుకున్నావు? ఏం నూతనత్వాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు? ఈ రోజు నుంచి నేను నా వర్క్ లో ఈ నూతనత్వాన్ని తీసుకొచ్చుకుంటాను. నేను 5 గంటలకు లేవటము అనేది ఈ 2025లో ఒక సంకల్పం పెట్టుకోవాలి. బ్రహ్మముహూర్తం 2025 నుంచి 5 గంటలకు లేస్తే అందరికంటే 1 గంట నీకు ఎక్స్ట్రా యాడ్ అయింది. అందరికి 24 గంటలు అంటే అందరు 6 గంటలకు లేచి ఉరుకులో పెడితే నువ్వు 5 గంటలకు లేవటం కన్నా వాళ్ళకన్నా నీకు 1 అవర్ ఎక్కువ ఉంది అని అర్థం. రోజుకు 1 అవర్ ఉంటే రోజుకు నెలకు 34 గంటలు నీకు ఎక్స్ట్రా ఉన్నట్టు అర్థం. 30 గంటలు ఇంటూ 12 నెలలు, 12 36 360 గంటలు నీకు ఉన్నట్టే కదా, ఎక్స్ట్రా వచ్చినట్టే కదా, 365 రోజులు నీకు వచ్చినట్టే కదా. అంటే అదే నూతనత్వం. నేను ఇదివరకు చేయలేకపోయినా సరే ఇప్పుడు చేయగలిగాను, అదే నూతనత్వం. సో ఆ నూతనత్వాన్ని, నీ ఆలోచనలో నూతనత్వం, నీ పనిలో నూతనత్వం, నీ యొక్క ఆలోచనలో నూతనత్వం, నీ జీవన విధానంలో నూతనత్వం, ఆ నూతన సంవత్సరం తీసుకొచ్చే కానుక. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకుంటావు అనేదే మన ఇష్టం. ఇన్ని వచ్చినాయి పోయినాయి సార్. 2020 పోయింది, 21 పోయింది, 22 పోయింది, 23 పోయింది, 24 పోయింది, 25 కూడా పోయింది, 25 కూడా పోతుంది సార్, 26 కూడా వస్తుంది. మరి నీ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఏమన్నా మార్పు వచ్చిందా? మన ఇంట్లో మార్పు, మన ఒంట్లో మార్పు ఏమన్నా కనపడుతుందా? దాన్ని మనము అర్థం చేసుకొని అందరిలాగా కాదు, అందరికంటే భిన్నంగా మనం గనక ఆలోచించగలిగితే నువ్వు నీ జీవితం మొత్తం నూతనత్వమే. నేను చెప్పే పాయింట్ ఇది. న్యూ ఇయర్, న్యూ లైఫ్. న్యూ లైఫ్ రావాలంటే ఓల్డ్ వర్క్ వదలాలి. 6 గంటలకు లేసేది సార్, తర్వాత సెలవులలో ఉండేది, వ్యాయామం చేయకపోయేది, మంచినీళ్ళు ఎక్కువ తాగపోయేది, నిద్ర బాగా పోకపోయేది, ఫంక్షన్లకు బాగా టైం ఇచ్చేది. ఇవన్నీ నీ ప్రగతిని ఆపే హార్డిల్స్. తెలుసుకొని వాటిని మనం ఓటు. రాత్రి మా బామ్మాడుదులు వీళ్ళంతా వచ్చారు. ఏమిడికి వచ్చిండు? December 31 కదా అని వచ్చి. నాకు December 31 అయినా ఒకటే, January 1 అయినా ఒకటే. నీకేం కావాలో యూ కెన్ గో అన్న. నా పని నేను మంచి వీడియోస్ వినుకుంటా, నేను ఏం చేయాలో అది ఇష్టం. నాకు ఒక్కటి ఆలోచన, నన్ను నేను క్రమంగా ట్రైన్ అప్ చేసుకుంటున్నా అటువైపు. కాబట్టి కూడా చూడండి, డిసిప్లిన్. ఎవరు దగ్గర కూడా తీసుకురాళ్ళు. అతను ఒక ఎలా అంటే స్విమ్మింగ్ లో ఒక గాడ్ ఫాదర్ లాగా అయిపోయాడు. ఎవరైనా సరే నేను స్విమ్మర్ అవ్వాలి అనుకుంటే మైకేల్ ఫెలిప్స్ ఫోటో పెట్టుకుంటారు. ఒక స్విమ్మింగ్ కాదు, మనం చూస్తుంటే విరాట్ కోహ్లీ ఒక 2008 లో ఒక చబ్బీ బాయ్ గా ఉండి ఒకసారి తను మిర్రర్ లో చూసుకుని ఇలా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండకూడదు అని చెప్పి, డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి తాను మార్చుకొని ఒక అద్భుతమైన డిసిప్లిన్ పర్సన్ గా అయ్యారు. అలాగే సచిన్ ట్రాన్స్ఫార్మేషన్ చూడండి ఎట్లున్నాడు మనిషి, చూడండి. ఒక స్విమ్మింగ్ కాదు, మనం చూస్తుంటే విరాట్ కోహ్లీ ఒక 2008 లో ఒక చబ్బీ బాయ్ గా ఉండి ఒకసారి తను మిర్రర్ లో చూసుకుని ఇలా ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ విరాట్ కోహ్లీ 2008లో ఎట్లున్నాడు? 2008లో పొట్ట కొంచెం, గదవలకు మంచిగా బాగా ఫ్లెష్ బట్టి ఒక స్పోర్ట్స్ మ్యాన్ గా లేడు. బాగా ఎంజాయ్ చేసి తిని తిరిగే వ్యక్తిగా కనపడుతున్నాడు. 2019లో 6 ప్యాక్ బాడీ ఎట్లా తయారు చేసుకున్నాడు?
అదే ట్రాన్స్ఫార్మేషన్. ఇలా ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ ఉండకూడదు అని చెప్పి డిసిప్లిన్ గా ఉండాలని చెప్పి తను తాను మార్చుకొని ఒక అద్భుతమైన డిసిప్లిన్ పర్సన్ గా అయ్యారు. అలాగే సచిన్ టెండూల్కర్ గారు చిన్న వయసు నుంచి ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటూ ఒక అద్భుతమైన స్థాయికి గాడ్ ఆఫ్ క్రికెట్ వెళ్ళాడు. For many people, life is a struggle. Struggle in your job, struggle in your family, struggle with your relatives, with your friends, with your money, and also struggle with your health and mind. Why is the struggle happening? Why are they striving so hard but not able to move further? The answer is not outside. It is all the way inside us. The conscious energy that we are having. తర్వాత వారెన్ బఫెట్ గారు డిసిప్లిన్ డిసిప్లిన్ కన్సిస్టెన్సీ అని చెప్తాడు. ఎలాన్ మస్క్, యు నేమ్ ఇట్, యు టేక్ ఎనీ పర్సన్, ఈవెన్ జాకీ చాన్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. అంతెందుకండి రీసెంట్ గా నేను కలిసిన చిరంజీవి గారు కూడా వాళ్ళు టైం కంటే టైం కి కలవాలి, టైం కి ఈ పని అయిపోవాలి. ఇంత సక్సెస్ చూసిన తర్వాత కూడా పొద్దున్నే 6:30కి అనుకుంటే 6:30కి 7ంటికి షూట్కి వెళ్ళిపోవాలి. 5ంటికి లేస్తారు, లేచి వాళ్ళ పనులు చూసుకుంటారు, గార్డెనింగ్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి ఏవైతే విషయాలు ఉంటాయో వాటి మీద వర్కౌట్ చేస్తూ ఉంటారు, ఎక్సర్సైజ్ చేసుకుంటారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏవైతే హెల్త్ ని బెటర్ చేస్తాయో వాటి మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. అయితే యూనివర్సల్ లా ఆఫ్ సక్సెస్ చూసుకుంటే ఖచ్చితంగా డిసిప్లిన్ అనేది ప్రైమరీ బేసిక్. కానీ మనం ఎందుకు దాని మీద ఫోకస్ చేయలేకపోతున్నాం? మనకి తెలుసు డిసిప్లిన్ అనేది ఒక మనిషిని అంత స్థాయికి తీసుకెళ్తుంది అని, కానీ ఎందుకు డిసిప్లిన్ చేయలేము? ఎందుకంటే చాలా మంది డిసిప్లిన్ అనే దాన్ని నెగిటివ్ గా చూస్తారు. ఎవరైనా డిసిప్లిన్ గా ఉండు అంటే అమ్మో డిసిప్లిన్ అని నెగిటివ్ గా చూస్తూ ఉంటారు. అసలు యాక్చువల్ గా డిసిప్లిన్ అనేది సూపర్ పాజిటివ్ వర్డ్. ఎగ్జాంపుల్ చెప్తా. ట్రాక్ మీద వెళ్తుంది, ట్రైన్ అలా వెళ్తూ ఉండగా ఎప్పుడు ఇదే ట్రాక్ మీద వెళ్తున్నాం, ఇంత డిసిప్లిన్ ఎందుకు, సరదాగా ట్రాక్ పక్కకి వెళ్తానంటే ప్రాణాలు పోతాయి. లేదు, ఒక గాలిపటం అలా ఎగురుతూ ఉంటుంది, దానికి ఒక థ్రెడ్ ఉంటుంది. గాలిపటం అని నాకు థ్రెడ్ వద్దు, నేను ఇంకా హైట్ ఎగురుతానని చెప్పేసి అందనుకో, ఒకసారి థ్రెడ్ ని కట్ చేసేస్తే ఏమవుతుంది? అది వెళ్ళి అప్పటి వరకు ఎగురుతుంది, కానీ వెళ్ళి ఎక్కడో చెట్ల దగ్గర లేకపోతే కరెంట్ తీగలకో ఉండిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఒక డాగ్ ఉంది, ఏంటి ఒక ట్రైనింగ్ డాగ్ ఇస్తారు కదా, మిలిటరీ డాగ్స్ ఉంటాయి. మిలిటరీ డాగ్స్ ని విపరీతంగా ట్రైనింగ్ చేస్తారు, వాటిని డిసిప్లిన్ లో పెడతారు. నార్మల్ కుక్కలు ఉన్నాయనుకోండి, వాటికి అసలు డిసిప్లిన్ ఉండదు. ఇలా బాల్ వేసి అంటే అది వెళ్ళి టైర్ మీద టాయిలెట్ పోస్తుంది. అదే ఒక కుక్కని మిలిటరీ డాగ్ వేస్తే ఒక బాల్ ఇస్తుంటే వెళ్ళి బాల్ తీసుకుని వస్తుంది. దానికి బెల్ట్ వదిలేస్తారు అనుకోండి, దానికి టైం ఇస్తారు, 1 minute నువ్వు ఎంజాయ్ చేయాలంటే అది ఎలా తిరిగి ఎంజాయ్ చేసుకుని మళ్ళీ వచ్చి వీళ్ళ దగ్గర కూర్చుంటది. అంటే డిసిప్లిన్ ఉన్న పర్సన్ ఏంటో తెలుసా, ఎక్కడ ఎంజాయ్ చేయాలి, ఎక్కడ ఎంజాయ్ చేయకూడదు, ఎంత ఎంజాయ్ చేయాలి, ఎంత వరకు ఉండాలి అనే దానికి తెలుస్తుంది. ఇంకా ఏం చెప్తారంటే గొప్ప వాళ్ళు, డిసిప్లిన్ ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకాంప్లిష్మెంట్. అంటే నువ్వు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి డిసిప్లిన్ అనేది బ్రిడ్జ్ లాంటిది. ఇంకొకటి ఏంటంటే డిసిప్లిన్ నాట్ జస్ట్ డిటర్మైన్స్ సక్సెస్ బట్ డిటర్మైన్స్ హౌ లాంగ్ యూ కెన్ స్టే సక్సెస్ఫుల్. సక్సెస్ కి మాత్రమే కాదు, ఆ సక్సెస్ ని నిలబెట్టుకోవడానికి, ఆ సక్సెస్ ని సస్టైన్ చేసుకోవడానికి డిసిప్లిన్ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది. మనం చాలా వీడియోలో మాట్లాడుకున్నాం, సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత వాళ్ళు డిసిప్లిన్ గా ఉండలేక ఇంకా నా అంత టోడు లేడు, ఇగో వచ్చేస్తుంది. ఎన్నో మనం మాట్లాడుకున్నాం, భగవద్గీతలోని శ్లోకాలు కూడా మనం మాట్లాడుకున్నాం. లేజినెస్ అయిపోయి వీటన్నిటిని పట్టించుకోరు. కానీ ఎవడైతే కన్సిస్టెంట్ గా డిసిప్లిన్ గా ఉన్నాడో వాడు అనుకున్న లక్ష్యాలు సాధించాడు. 10 పెట్టేసుకుంటారు. ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది, నేను జిమ్కి వెళ్తా, నేను హెల్తీ ఫుడ్ తింటా, నేను ఇది చేస్తా అది చేస్తా అని 10 పెట్టేసుకుంటారు. 10 పెట్టుకోవద్దు, ఒక్క సింగిల్ పెట్టుకోండి. నేను రోజు ఒక 45 minutes ఎక్సర్సైజ్ చేస్తా, అదొక్కటే. ఇంకా నువ్వు నీకు నచ్చింది తిను, నీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళు, ఏదైనా చేసుకో. కానీ భూమి అటు తిరిగినా ఇటు తిరిగినా నువ్వు 45 నిమిషాలు మాత్రం అది చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లోనూ చేయాల్సిందే. యోగా అనుకున్నావు, ఏది జరిగినా సరే నువ్వు యోగా 6 గంటలు చేయాల్సిందే, ఆ హెల్తీ ఫుడ్ తినాల్సిందే, లేదు బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాల్సిందే, మెడిటేషన్ చేయాల్సిందే అని ఒకటి పెట్టుకోండి. ఈ వర్క్ అయ్యేంత వరకు నేను ఎక్కడికి వెళ్ళను అనేది డిసిప్లిన్ పెట్టుకుంటే అందరూ అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నేను గొప్ప వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పా కదా, నేను ఎంత మందివి చదివానంటే లైఫ్ లో వాళ్ళందరూ డిసిప్లిన్ వాళ్ళ ఇంటర్వ్యూలు చూడండి, ఫోకస్, డిసిప్లిన్, హార్డ్ వర్క్, ప్యాషన్ ఇలాంటి పదాలే కనిపిస్తుంటాయి. సక్సెస్ అవ్వడానికి చాలా మార్గాలు ఉండొచ్చు, కానీ ఒక మనిషి ఫెయిల్ అవ్వడానికి డిసిప్లిన్ లేకపోతే ఫెయిల్ అయిపోతాడు. సో సక్సెస్ అవడానికి చాలా మార్గాలు ఉండొచ్చు, కానీ సక్సెస్ కాకుండా అడ్డుబడి ఆగం కావడానికి ఇండిసిప్లిన్ ఇస్ ద మోర్ కథం.
మీరు నిన్న బాగా మంచిగా న్యూ ఇయర్ ఇక తాగాలి తినాలి అని బాగా ఉన్నోళ్ళు ఇప్పుడు లేస్తారా? వాళ్ళ బాడీ డిసిప్లిన్ లో ఉంటదా? వాళ్ళ మైండ్ ఉంటదా? వాళ్ళ జీర్ణ వ్యవస్థ ఉంటదా? వాళ్ళ ఆలోచనలు ఉంటాయా? కత్తం. నూతన సంవత్సరం ఆహ్వానించినావు, కానీ ఈ 24 hours నీ బాడీ నీ చేతిలో ఉండదు. 100% ఉండదు. లేవలేరు, ఓపిక లేదు, వినలేరు, అరగదు, బాడీ మొత్తం కుప్ప కొలాప్స్ అయిపోతుంది, డిజార్డర్ లోకి వెళ్ళిపోద్ది. మళ్ళీ అది సెట్ కావాలంటే ఏందండి, ఎన్ని రోజులు పట్టాలి? మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓ బాడీ మిరాకిల్ అండి, భగవంతుడు ఇచ్చిన వరం అండి, ఒక అసలు గ్రేట్ గిఫ్ట్ అండి హెల్త్. అది చెడగొట్టుకొని టేస్ట్ల కోసం, అభిరుచుల కోసం ఏదో ఏదో ఆ తన్మయత్వం అలా మునిగిపోయి దాన్ని ఖరాబ్ చేసి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వాళ్ళకంటే మనం వెల్నెస్ ఎంటర్ప్రెన్యూర్స్ గా, వెల్నెస్ పీపుల్ గా నీ దగ్గర ఆ వెల్నెస్ కనపడాలి. నేను చెప్తున్న హెల్త్ డిసిప్లిన్ ఈ రోజు 2025 నుంచి మీరు గుర్తుపెట్టుకోండి. హెల్త్ డిసిప్లిన్ నీకు వెల్త్ డిసిప్లిన్ ఇస్తుంది. ఫ్యామిలీని, నీ లైఫ్ ను 100% నీకు చేంజ్ కావటానికి, ట్రాన్స్ఫార్మ్ కావటానికి విత్తనం, సీడ్ ఇది. నేను ఈ రోజు మీకు క్రమశిక్షణ అని మీరు క్రమంగా శిక్షణ ఇచ్చుకోండి. ఇండస్ వివాలో నేను ఆరోగ్యపరమైన పరిరక్షణ, నా మాటల్లో క్రమశిక్షణ, నా మైండ్ లో క్రమశిక్షణ, ఆరోగ్యంలో క్రమశిక్షణ, ఆర్థిక విధానంలో క్రమశిక్షణ, డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదనుకో నువ్వు ఎటుపోతావో ఏమైతావో అర్థం కాదు. ఇప్పుడు చెప్తా ఎంత మంచి అంశాలు ఉన్నాయో మీకు. ఒక 5 నిమిషాలు ఇవాళ కొంచెం సెలవే కాబట్టి. చాలా మంది అడుగుతున్నారు శ్రవణ్ గారు, అంటే 7 రోజుల్లో లైఫ్ చేంజ్ అయ్యేలా, కెరియర్ లో కొత్త మార్పులు తీసుకొచ్చేలా మన సెషన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది? 7 రోజులు అసలు ఏం చెప్తారు, ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు, సబ్జెక్ట్ ఏముంటుందని తెలుసుకోవాలనుకుంటున్నారు, ఒకసారి దాని గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 7 days లో మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటాం అనేది నేను ఇక్కడ చూపిస్తానండి. రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్ అంటే మనందరికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కళలు ఉంటాయి, కానీ వాటిని అచీవ్ చేసుకోవడానికి మనకి ఎక్కడో ఏదో ఆపుతూ ఉంటుంది. అందుకని మైండ్ సెట్ మీద మనం ఫోకస్ చేస్తాం. సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా మనం బిల్డ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మంచి హ్యాబిట్స్ ని ఎలా బిల్డ్ చేసుకోవచ్చు. ఇగ్నైట్ అంటుండు చూడండి సార్. ఇగ్నైట్ అంటే రగిలించటం. ఇగ్నైట్ ఇది అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకం, మీకు తెలుసో లేదు. నీ డ్రీమ్స్ ఏవైతున్నాయో నీ డ్రీమ్స్ ను రీఇగ్నైట్ చేయమంటుండ్రు చూడండి. యువర్ డ్రీమ్స్ అండ్ సక్సెస్ మైండ్ సెట్. నీ సక్సెస్ కావటానికి కావలసిన మానసిక స్థితిని, సార్ పరిస్థితి ఏదైనా ఉండని, గ్రహస్థితి నీకు ఉందో లేదో, ఈ గ్రహాలు అనుకూలిస్తలేవు, నా గ్రహస్థితి బాగలేదు, నా పరిస్థితి బాగలేదు, కానీ నీ మనస్థితి కనుక బాగుంటే, గ్రహస్థితి బాగుందా లేదా, పరిస్థితులు బాగున్నాయా లేదా, గ్యారంటీ నీ మనస్థితిని గనక దృఢంగా ఉంచుకునే వ్యక్తిగా నువ్వు డిసిప్లిన్డ్ గా తయారుగా. మనస్థితి మనిషి యొక్క స్థితి, మానసిక స్థితి. ఈ మానసిక స్థితిని గనక మనము ట్రైనప్ చేసుకోవాలి. మిలియనీర్ మైండ్ సెట్ గా ట్రైనప్ చేసుకోకపోతే ఇక్కడ మనము ఖచ్చితంగా ఈడ చూడండి ఏమంటుండు, నీ పరిస్థితులు బాగున్నాయా లేదా, నీ గ్రహస్థితి బాగుందా లేదా, నీ మనస్థితి బాగుండాలంటే రీఇగ్నైట్. నీ యొక్క డ్రీమ్స్ ను, నీ యొక్క లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ కావలసిన విషయాలను రీఇగ్నైట్ చేయి, రగిలించుకో. ఇక్కడ చూడండి, హౌ టు ఇంప్రూవ్ గ్రేట్ హ్యాబిట్స్. ఇవే గ్రేట్ హ్యాబిట్స్ అంటే హెల్దీగా ఉండటం, మంచి ఫుడ్ తినటం అనే దాని గురించి. అలాగే మనకు అందరికి భయాలు ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి, మన మీద మనకి డౌట్స్ ఉంటాయి, అండ్ అలాగే వాయిదా వేస్తూ ఉంటాం.
వీటన్నిటిని ఎలా బ్రేక్ చేయాలి? మనకి ఎప్పుడో చిన్నప్పుడు కొన్ని బ్యాడ్ మెమరీస్, ఎవరో తిట్టినా లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోయినా, పేరెంట్స్ టాక్సిక్ రిలేషన్షిప్ లో ఉండటం వల్ల పిల్లల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. అలాంటి బ్యాడ్ మెమరీస్ ను కూడా ఎలా రిమూవ్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడతాం. టైం ని, ఎనర్జీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఫోకస్ ని అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే గ్రాటిట్యూడ్ అండ్ ఫర్గివ్నెస్, కృతజ్ఞతతో మనం ఉంటున్నామా, థ్యాంక్. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. 2025లో నేను పెట్టుకున్న, ఇది నాకు బాగా సిఓ గారు మొన్న చెప్పిన పదం ఇదే. ఒకటి గ్రాటిట్యూడ్. భగవంతుడా, ఎంతో మంది ఎన్నో సమస్యలు ఇరుక్కపోయినారు 2024. భగవంతుడు నాకు 2025 కూడా ఒక ఆపర్చునిటీగా 365 అవకాశాలతో కూడిన ఒక అద్భుతమైన సంవత్సరాన్ని కానుకగా నాకు ఇచ్చిండు. గ్రాటిట్యూడ్. భగవంతుడా, నాకు ఇండస్ వీవా పరిచయం చేసి నా ఆరోగ్యంలో, నా ఆలోచనలో, నా ఆత్మ సంతృప్తిలో ఒక మంచి వీవా ఫ్యామిలీని ఇచ్చినవు. గ్రాటిట్యూడ్. అన్నిటికీ, రోజుకు, డేకు, టైముకు, నా తల్లిదండ్రులకు, నా భార్య పిల్లలకు, నా ఫ్రెండ్స్ కు, ఇదంతా కూడా తర్వాత విశ్వానికి, యూనివర్స్ కు, భగవంతునికి నేను పొద్దున్నే లేవగానే థ్యాంక్స్ టు ద మై హెల్త్, థ్యాంక్స్ టు ద మై గాడ్, థ్యాంక్స్ టు ద మై ఎవ్రీథింగ్ పార్ట్ కు థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ తెలియజేయటం. ఇవి లేని వాళ్ళని అడగండి. ఇప్పుడు పోయి హాస్పిటల్లో పడినారో లేదో, కళ్ళు కనపడని వాళ్ళు, కాళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళు, మైండ్ లేక, మీరు ఏ మైండ్ పనిచేయక ఒత్తిడితోటి అన్యాయంగా పిచ్చి హాస్పిటల్ చేరిన వాళ్ళు చూడండి. మీరు చూస్తే తెలుస్తుంది. ప్రపంచం అంతా కూడా అయోమయం, అంతా గజిబిజిలోకి వెళ్ళిపోతున్నారు పీపుల్. మరి ఇది మనకు మంచిగా ఇచ్చిండు కదా భగవంతుడు. గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి కదా. ఈ గ్రాటిట్యూడ్, ఓ అప్లైనర్ గ్రాటిట్యూడ్, ఓ తల్లిదండ్రి గ్రాటిట్యూడ్, నా ఆర్గనైజేషన్స్ గ్రాటిట్యూడ్. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ, నువ్వు నాతో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నందుకు థ్యాంక్ యూ అని నా ఆర్గనైజేషన్ లో, నా ఇండస్ట్రీలో, నా స్కూల్లో స్టాఫ్ కు, మా పిల్లలకు, నాకు భగవంతుడు ఇచ్చిన ఉద్యోగానికి, ఉద్యోగాలు లేక అల్లలాడుతున్నారు లక్షల మంది భగవంతుడు ఉద్యోగం ఇచ్చారు. గ్రాటిట్యూడ్. సో అట్లా ప్రతి దానికి, నీ కాళ్ళకు, నీ కళ్ళకు, నీ హార్ట్ కు, నీ లివర్ కు, నీ జీర్ణాశయానికి, నీ ప్రతిదానికి గ్రాటిట్యూడ్. థ్యాంక్స్. ఇంత మెరకల్ బాడీ కదా, థ్యాంక్స్ చెప్పాలి. ఇంకో వర్డ్ ఏం చెప్పినా ఫర్గివ్నెస్. ఇది అందరు వినాలి, నా మాటని. మనము ఫర్గివ్నెస్, నీ గ్రేట్ వరం నీకు ఉంది, గుణం. ఎవరినైనా క్షమించే గుణం ఉన్నా అనుకో, నువ్వు అంత గొప్పోళ్ళు. క్షమాగుణం ఉండటం గొప్ప వరం మనిషి. ఎన్నో జరిగినాయి, ఏమన్నా కానీ, ఎవ్వరు ఏమన్నా అని, ఎవ్వరు ఏదన్నా ఇబ్బంది పెట్టినా, ఎవ్వరు ఏదన్నా అనుకున్నా, నేను ఫర్గివ్నెస్ తో ఉంటా. వాళ్లకు లో ఎనర్జీలో ఉన్నారు, వాళ్ళు తెలియని పరిస్థితులలో అలా ఆలోచించారు, ఇలా ప్రవర్తించారు, ఇలా మాట్లాడారు. నేను ఆ యొక్క బురదలో కొట్టుకుపోవటం ఏంటి? నా చదువు, నా సంస్కారం, నా వయస్సు, నా అనుభవం, నా మంచితనం, నా అభిమానం, నా ఆత్మీయత, నా స్థితి, నా పరిస్థితి, ఇవన్నీ ఒక్క చిన్న పంచాయతీ ఎవడో చేసినందుకు దాంట్లో కొట్టకపోయేది. నేను ఊరికే దాని గురించి ఆలోచించి వానికి నాకు పగ పంచాయతీ చూసిర్రా. అంటే నీకు ఒక మత్స ఏర్పడితే ఆ మార్కరు నీ లైఫ్ మొత్తాన్ని డిస్టర్బ్ చేయొద్దు, దాన్ని తుడిచేసుకోవాలి. ఎలా సాధ్యం సార్? ఫర్గివ్నెస్సే. ఎవ్వని పాపమానికి చూడదేవు. అదే నా లైఫ్ కాదు కదా, అదే నా జీవితం కాదు కదా, అదే నా ఫ్యూచర్ కాదు కదా, ఇంకెంతో ఉంది కదా. నేను ఈయన్నే ఆగిపోతే ఇదే అనుకుంటా, తిట్టుకుంటా, గులుక్కుంటా, వీడిని అనుకుంటుంటే అసలు నీ ఎంజాయ్మెంట్, నీ లైఫ్ నువ్వు అన్యాయంగా బురదలో ముంచుకున్నట్టు కదా. సో
మీరు ఫర్గివ్నెస్, ఇది సిఓ గారు చెప్పిన గొప్ప వర్డ్. 2024లో ఏం జరిగిందో వదిలిపెట్టు. ఫర్గివ్నెస్ ఉండాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఫర్గివ్నెస్ ఉండాలి. లేకపోతే పీపుల్, ప్రజలు వాళ్ళ అభిరుచులు, ఆలోచనల ప్రకారం వాళ్ళు ప్రవర్తించుండొచ్చు. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ డిఎన్ఏ నిర్మాణం అట్లుండొచ్చు. నువ్వేలా మారుస్తావు? ఎందుకు నువ్వు వాళ్ళు అట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారా? నువ్వు ఆ యొక్క విష వలయంలో టాక్సిక్ పీపుల్ తోటి నువ్వు దూరంగా ఉండు. వాళ్ళని ఊరికనే వదిలిపెట్టేసి. ఫర్గివ్నెస్ ఇది ఒక ఎంటర్‌ప్రెన్యూర్కి ఇది లేకపోతే మనం చేయలేమండి. పీపుల్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు తయారవుతారు, వస్తారు, డిస్టర్బెన్స్ అవుతుంది, అంత అవుతుంది. మన ఫ్యామిలీలో ఉన్నారు సార్. మా అన్నయ్యో, తమ్ముడు, అన్నో, చెల్లో, అమ్మో, నానో ఉన్నారు సార్. ఏదో వాళ్ళు మిస్అండర్స్టాండింగ్, ఏదో పరిస్థితులలో తెలిసో తెలియకనో ఏదో అన్నారు సార్. వదిలిపెట్టుకుంటావా? మీ నాన్న పేరు చెప్పండి, చెప్పవా? అంతే. మనం గ్రాటిట్యూడ్ తో ఉందాం, వాళ్ళని వదిలిపెడదాం. వాళ్ళు నిజం తెలుసుకుంటారు. నీ ఆర్గనైజేషన్ కూడా అంతే. ఫర్గివ్నెస్ ఇది నీకు ఉండాల్సిన వెపన్. ఇది ఉందనుకో, నువ్వు ఖచ్చితంగా ముందుకు పోతావు. నా మాట వినండి. ఎందుకు చెప్తున్నాను? అనుభవంతో. మనం చెప్పుకుంటున్నావా? మనం ఎంతో అద్భుతంగా ఉన్నాం కదా. ముందు అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే ప్రజెంట్ స్టేట్ మనకేముంది అనే దాని గురించి అర్థం చేసుకోవడం గురించి. కానీ హెల్త్ లైఫ్ ఎప్పుడు చెప్తున్నా, హెల్త్ లో ఫిజికల్ एक हार्ड वर्किंग 9 to 5 एम्प्लॉय हमेशा एवरेज पे सेटल हो जाता है, इवन इन देयर इन्वेस्टमेंट. మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. ఫిజికల్ లైఫ్ ఈ లైఫ్ హెల్తీ లైఫ్ అంటే ఇక్కడ ఈ 4 కేటగిరీలో చూడండి. ఫిజికల్ గా, శారీరకంగా, మానసికంగా, ఎమోషనల్ గా, ఉద్వేగాల పరంగా, స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా కూడా నువ్వు హెల్దీగా ఉంటేనే నువ్వు హెల్దీగా ఉంటావు. ఒకటే కనిపిస్తుంది. మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. దాన్ని ఎలా బెటర్ చేసుకోవాలి, అలాగే ఫినాన్షియల్ లైఫ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, రిలేషన్షిప్ లైఫ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, బిజినెస్ అండ్ కెరియర్ లైఫ్ ని ఎలా బెటర్ చేసుకోవాలి. ఇది నాకు బాగా ఇష్టమైంది సార్. రిలేషన్షిప్ లైఫ్, బిజినెస్ అండ్ కెరీర్ లైఫ్ సార్. మనం ఇండస్ట్రీ వాళ్ళకు వచ్చింది పంచాదుల కోసం, పగల కోసం, గొడవల కోసం రాలే. నేనైతే ఇండస్ట్రీ వాళ్ళ ఆరోగ్యంగా ఉందాం, ఆర్థికంగా ఆనందంగా ఉండటానికని నేను నచ్చి వచ్చిన. మనం ఏం చేస్తుర్రు? చాలా మంది చిన్న చిన్న విషయాలలో, చిన్న చిన్న అంశాలకు ఆ పరిధిలో జీవించి వాళ్ళు అందులో మునిగిపోయి కొట్లాడి ఇప్పుడు వివా సిస్టమ్ నుంచి వెళ్ళిపోయారండి. ఎంతమంది నా కళ్ళ ముంగల. ఎందుకు అంటే రిసీవింగ్ గాని, వాళ్ళను క్షమించే గుణం, ఫర్గివ్నెస్ లేకపోవటం, మంచిని ఆహ్వానించే గ్రాటిట్యూడ్ లేకపోవటం, చిన్న విషయాలకే నొచ్చుకొని తన లైఫ్ ఎట్లుందో అట్లయినా జీవిస్తా తప్ప నేను దీంట్లో ఉండను అని వీవాల నుంచి వెళ్ళిపోయారు. కానీ లేదండి, బయట కంపెనీలో దోషం లేదండి. మళ్ళా చెప్తున్నా నేను ఇంకొకసారి, ఈ న్యూ ఇయర్ లో కంపెనీలో అవగంత దోషం లేదండి. కంపెనీలో దోషం లేదు. ప్రోడక్ట్ లో భగవంతుడు స్వరూపాలుగా వచ్చిన ప్రోడక్ట్ లో కూడా లేదండి. సిస్టమ్ లో కూడా లేదండి. నీకో తిరిగా ఆయనకో తిరిగా లేదండి. నువ్వు ఆర్డర్ పెడితే 25 PV, నేను ఆర్డర్ పెట్టిన 25 PV. నువ్వు లాగిన్ చేసిన నువ్వు స్పాన్సర్ అంటారు, నేను లాగిన్ చేసిన నన్ను స్పాన్సర్ అంటారు. సిస్టమ్ లో కూడా లేదండి. ఎక్కడుంది మరి? నిన్ను గైడ్ చేసే అప్లైనర్స్ సరైనటువంటి విధానంలో తెలియక చేయొచ్చు. నువ్వు అతనితో ప్రయాణం చేసి అర్థం చేసుకోవటంలో లోపం. వాళ్ళకు మిడిమిడి జ్ఞానం, మనకు మిడిమిడి జ్ఞానం, అంతే. మన రిలేషన్షిప్ లో తేడా ఉంది. ఇప్పుడు ఈడ ఏం చక్కని పదం చెప్పిండు, రిలేషన్షిప్. ఈ మన రిలేషనే ఇండస్ట్రీ వాళ్ళు. నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయకపోతే ఇండస్ట్రీ వాళ్ళు మీరు సక్సెస్ కారండి. ఇది నిజమండి, నా మాట నమ్మండి. రిలేషన్షిప్ నువ్వు గనక స్ట్రాంగ్ గా ఉందనుకో,
నీ ఇందులో నల్లేరు మీద నడకే నీ జీవితం. రిలేషన్షిప్ డ్యామేజ్ అవుతుందా అంటే నన్నేమనుకుంటారంటే నారాయణ సార్ ద్వారా నాకేం లాభం, నాకేం చేస్తుండు, నాకు ఎట్లా ఆలోచన చేస్తుండు, నాకేం హెల్ప్ చేస్తుండనేమో రంజిత్ సార్ ఆలోచిస్తాడు. నారాయణ సార్ ఏమనుకుంటాడు అంటే రంజిత్ సార్ తోరి నాకేం లాభం అని ఆలోచన చేసి నేను చెప్పినట్టు విన్నాడు, నన్ను ఇట్లా అంటాడు అట్లా అంటాడు అని ఆ కోణంలో చూస్తున్నాడు. వీఆర్ ఆల్ పార్ట్నర్స్, వీఆర్ ఆల్ ఈక్వల్, సహచరులు, సమానంగా ఉన్నటువంటి సహచరులం, వ్యవస్థాపక సహచరులం మనం. నువ్వు నీ దగ్గర నుంచి నేను ముందర ఉన్నా, నా దగ్గర నుంచి నా బిజినెస్ స్టార్ట్ అయింది, నీ దగ్గర నుంచి నీ బిజినెస్ స్టార్ట్ అయింది. వీఆర్ ఆల్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్స్. అంతేగాని ముఖేష్ అంబానీకి ప్రపంచంలో ఎక్కువ కోట్లు ఉన్నాయి, తర్వాత నిన్నమన్న వచ్చినటువంటి ఆదానికి తక్కువ కోట్లు ఉన్నాయని ఆయనని బిజినెస్ మీటింగ్ కు బోర్డు పిలిచి గవర్నమెంట్ నీకు లేదు కాబట్టి నువ్వు 3వ రూమ్ లో కూర్చో, నువ్వు ఇక్కడ కూర్చో అని అంటారా? ఏమన్నది? అందరూ భారతదేశానికి ఎంటర్ప్రెన్యూర్స్. కాబట్టి వీఆర్ ఆల్ పార్ట్నర్స్, ఎంటర్ప్రెన్యూర్స్, ఓనర్స్. ఈక్వల్ వర్డ్, నువ్వు ఓనరే నేను ఓనరే. ఇండస్ట్రీ వాళ్ళు కంపెనీలో దోషం లేదు, సిస్టమ్ లో దోషం లేదు, ప్రోడక్ట్ లో దోషం లేదు, గైడెన్స్ లో దోషం ఉంది. ఆయనకు అంతే తెలుసు, ఆయన అంతే చేసి ఆయనది కాదు కంపెనీది, ఆయన మీద అలిగెందుకు పోతావు కదా? కంపెనీలో నీలాంటి ఒక వ్యక్తి నారాయణ సార్ మీద అలిగిపోవటం ఏం లాభం లేదు. గొడవలు పంచాయతీలు అట్లాంటిది ఏం పరిస్థితి లేదు. కాబట్టి సుజిత్ ఖాన్ సార్ కావచ్చు, ఇప్పుడు మీరు చూడండి, నిన్న విఎస్సి మెంబర్స్ లిస్టు విడుదల చేశారు. విఎస్సి మెంబర్స్ టాప్ పర్ఫార్మర్స్ నే తీసుకున్నారు. నువ్వు నారాయణ సారా, రంజిత్ సారా, అయ్యో ఏమనుకుంటాడో, సునీతారాజు గారు, స్వప్న మేడం ఏమనుకుంటుందో, సరళ మేడం ఏమనుకుంటుందో, నో. నిన్న నాకు పర్ఫార్మెన్స్ లో టాప్ పర్ఫార్మర్ గా పార్వతమ్మ గారు, పార్వతమ్మ గారు ఇస్ ద ప్రియారిటీ. దట్స్ ఆల్. కంపెనీ నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు, నువ్వేం పని చేయకున్నా నువ్వే టాప్ ప్రయారిటీ అని సుజిత్ ఖాన్ సార్కి ఇవ్వదే, సందీప్ రెడ్డి సార్కి ఇవ్వదే, అర్చిత్ సార్ ఖాన్ అట్లా నో. అట్లా అనుకుంటే ఐస్ క్రీము వర్క్ చేసుకొని ఎదిగినటువంటి పిల్లవాడండి, 24 సంవత్సరాల పిల్లవాడు హుస్సేన్, ఆయన విఎస్సి మెంబర్ అయ్యిండు. మీరు అర్థం చేసుకోరో లేదో, విఎస్సి మెంబర్. అర్చిత్ సార్ వీళ్ళందరూ ఎప్పుడో సీనియర్స్. మరి అర్చిత్ సార్ కల్లా ఉందా లేదా, సందీప్ రెడ్డి సార్ కల్లా ఉందా లేదా, అనీస్ వర్గీస్తున్నారు, నో. కంపెనీలో దోషం లేదు, ఆల్ ఆర్ ఈక్వల్ అంటది. ఎవరు టాప్ పర్ఫార్మర్ వాళ్ళే ఈ 2025లో వివా అడ్వైజరీ కౌన్సిల్ మెంబర్. అది అవార్డు, అది రివార్డు, అంతే. ఎక్కువ మందిని, ఎక్కువ పర్ఫార్మెన్స్, ఎక్కువ బిజినెస్, ఎక్కువ కంపెనీకి సపోర్ట్, లాయల్ గా బిజినెస్ ఇచ్చిండో వాళ్ళకి ప్రియారిటీస్ అని. బిజినెస్ ఈజ్ బిజినెస్, బిజినెస్ ఈజ్ బిజినెస్, కంపెనీ ఈజ్ కంపెనీ, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నిన్న విఎస్సి మెంబర్స్ లిస్ట్ వస్తే నేను చూసిన, అరే వాట్. అదే మరి ఆ ఫ్రాంచైజీ హుస్సేన్ అనే పిల్లవాడు ఇక్కడ ఉన్నటువంటి 100 మంది డైమండ్లలో ఆ పిల్లవాడు ఎంత చిన్న వయసు, విఎస్సి మెంబర్ అయ్యాడు. ఎంత గ్రేట్ అచీవ్మెంట్ కదా. సో ఎంత సీనియర్స్ ఉన్నాం కాదు, ఎంత పర్ఫార్మెన్స్ ఉన్నదే ముఖ్యం. ఆడ సేమ్ మీరు పర్ఫార్మ్ చేయండి, మీ ఐడెంటిటీ, మీ గుర్తింపు, మీ రివార్డ్స్, మీ రెవెన్యూస్ బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చే పని సిస్టమ్ లో నీకు ఇంటికి వస్తాయి, పిలిచి అవార్డు ఇస్తారు. పర్ఫార్మెన్స్ అది జరగాలి అంటే నువ్వు 2025లో ఒక డిసిప్లిన్డ్ గా, క్రమశిక్షణతో, ఇప్పుడు చెప్పే పాయింట్లన్నీ నువ్వు ఎంటర్ప్రెన్యూర్ గా నువ్వు ఎదగాలంటే ఈ పాయింట్స్ లో నేను ఎక్కడున్నా, ఏం లేవు, ఏమున్నాయో ఇక్కడ చూసుకోండి. ఇవన్నీ ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.
అలాగే 1/3 ఆఫ్ లైఫ్ మనం పడుకుంటాం. 24 గంటల్లో 8 గంటలు పడుకుంటాం. కానీ 8 గంటలు మనం అసలు ఆనందంగా పడుకుంటున్నామా, డీప్ స్లీప్ లో మనం ఉన్నామా? ఎప్పుడైతే మనం ప్రాపర్ గా పడుకున్నామో మన బ్రెయిన్ లో నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. డయాబెటీస్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ, డిఫరెంట్ డిసీజెస్ ని మనం తగ్గించుకోవచ్చు ప్రాపర్ గా మనం నిద్రపోతే. సో అందుకని స్ట్రెస్, స్లీప్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనం తెలుసుకోవాలి. మన బిలీఫ్స్ ఏంటి, మన సెల్ఫ్ కంట్రోల్ ని ఎలా బెటర్ చేసుకోవచ్చు, సెల్ఫ్ డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి అనే వాటి గురించి మాట్లాడుతాం. అండ్ ఫైనల్ గా వీటి మధ్యలో మనం మెడిటేటివ్ సెషన్స్ ఉంటాయి, కొంచెం మంత్ర చాంటింగ్స్ ఉంటాయి. సో మ్యూజిక్ థెరపీస్ కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం కుదిరితే టైం. ఇవన్నీ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి నా మాటని అందరు. అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఎదుడు మిలియనీర్ గా, లక్షాధికారిగా కాదు, లక్షల అధికారిగా నువ్వు నీ మైండ్ ఫుల్ గా అవేర్నెస్ తో ఉండాలంటే ఈ అంశాలలో మనం ఎక్కడున్నాము, ఎక్కడ ఉండాలి 2025లో మీరు అర్థం చేసుకోండి. ఫ్యూచర్ ఈజ్ అవర్స్. అంటే దర్శన్ ఎవరేమన్నానని ఏది జరిగినా నా మంచి కోసమే. నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, నన్ను చేంజ్ చేసుకోవాలి. గ్రోత్ లేని లైఫే కాదు, గ్రోతే లేకపోతే లైఫ్ ఎట్ అవుతుందండి. ట్రాన్స్ఫర్మేషన్ జరగకపోతే నీ లైఫ్ లో ఉన్నత స్థితికి ఎట్లా వెళ్తావండి? చేంజ్, నా లైఫ్ స్టైల్లో చేంజ్, నా మాటలో చేంజ్, నా ఆలోచనలో చేంజ్, నా ఆరోగ్యంలో చేంజ్, సో నా ఆర్థిక స్థితిలో చేంజ్ ఏం కనపడాలి 2024-25. అట్లా కావాలి అంటే సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ, మనం ఫోకస్ పెట్టి ఇండస్ వివాను మనం ఎందుకు చూజ్ చేసుకున్నాం, ఇండస్ వివా ద్వారా నేను ఏ స్థాయికి ట్రాన్స్ఫార్మ్ కావాలనుకుంటున్నా. ఇది లైఫ్ ఎడ్యుకేషన్ అండి, ఇది డబ్బు కోసమే బిజినెస్ కాదు. ఇది ఇండస్ వివా లైఫ్ ఎడ్యుకేషన్. నీ లైఫ్ లో ఈ ఎడ్యుకేషనే లేదు. పీపుల్ తో ఎలా ఉండాలి, నువ్వు ఏ టైంకు లేవాలి, ఎంత మందికి సహాయం చేయాలి, ఎట్లా నువ్వు సేల్స్ చేయాలి, ఎట్లా రిక్రూట్ చేసుకోవాలి, ఎట్లా ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎట్లా సెలబ్రిటీగా మారాలి, ఎట్లా లైఫ్ ను నీ పిల్లలకు నీవు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇదొక ఆపర్చునిటీ. 2025లో నేను ఈ పాయింట్స్ అన్ని కూడా రాసుకొని నేను ఒక చార్ట్ పెట్టుకోవాలని అనుకుంటున్నా. మీరు కూడా అనుకోండి. మీరు మారాలి అనుకున్నప్పుడు ఎక్కడున్నా సార్ నేను ఎక్కడికి వెళ్ళాలి తెలవాలి కదా. నేను ఎల్బీ నగర్ ఉన్నా సార్ నల్గొండ పోవాలంటే ఏ టైంకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా చేరుకోవాలి తెలవాలి కదా. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు ఆ పాయింట్లలో నువ్వు ఎక్కడ చేయాలి, ఇందులో ట్రాన్స్ఫార్మ్ అయినవా మన మిలియనీర్స్ మైండ్ సెట్ అంటే లక్షలాధికారి ఆలోచన విధానంలోకి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ఫ్రెండ్స్ 2025 మనదే. దానికోసం మనం సక్సెస్ఫుల్ గా లైఫ్ ను లీడ్ చేయాలంటే ఇక్కడ మనం ఒక చిన్న పీపీటీ, మన కొత్త న్యూ ఇయర్ కాంపెన్సేషన్ ప్లాన్ ఉంది, ఒక్కసారి డిస్కషన్ చేద్దాం. అందరూ అట్లే ఉండండి. సో వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. సో ఎవరైతే ఈ టాపిక్స్ లో బెటర్ అవ్వాలనుకుంటున్నారో, అది స్టూడెంట్స్ అయినా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే, మీరు జాబ్ చేస్తున్నారా, హౌస్ వైఫా, ఎవరైనా సరే, ఈ టాపిక్స్ మనకి ఫౌండేషన్ లాంటివి. సో ఇవి లేకుండా ఏ మనిషి సక్సెస్ అవ్వలేడు, ఆనందంగా ఉండలేడు, డబ్బులు సంపాదించలేడు. అందుకని దీన్ని ఎంతో రీసెర్చ్ చేసి, ఎన్నో బుక్స్ చదివి, ఎన్నో కోర్సెస్ నేను అటెండ్ అయ్యి లక్షలు ఖర్చు పెట్టుకొని దీన్ని మనం ప్రతి ఇంటికి తీసుకెళ్ళాలి, తెలుగు వాళ్ళకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంలో నేను ఈ కోర్సుని ఒక 360 degrees లో నేను డిజైన్ చేశానండి. ఓకే, సో ఎవరికైనా సరే అటెండ్ అవ్వచ్చు. అండ్ దాంతో పాటు 7 రోజుల్లో జీవితానికి సరిపడా మార్పులు ఏం చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా అదే నేను ఎప్పుడు చెప్పేది. ఒకవేళ మీకు ఇవన్నీ అటెండ్ అయ్యి నేను చెప్పినట్టు చేసి మీకు రిజల్ట్స్ కనపడలేదా, డబుల్ మనీ ఇచ్చేస్తాను. ఇది ఫీజు కూడా మనం ఎందుకు పెడుతున్నామో చెప్తున్నానండి. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు 300 రూపాయలు కడితే 300 రూపాయలు తగ్గట్టు తినాలి అని అనుకుంటాం. అదే ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఇన్ని ఐటమ్స్ పెట్టేసుకుంటారు, తర్వాత అక్కడ పడేస్తారు, వేస్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఉండదు. రెస్పాన్సిబిలిటీని క్రియేట్ చేయాలనేది సక్సెస్ అవ్వడానికి మేజర్ థింగ్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఒక మంచి హస్బెండ్ గా ఉన్నా సరే, ఎవరిలాగైనా సరే బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్. అది పెంచడానికే మనం ఒక నామినల్ ఫీజు తీసుకుంటాం. అండ్ ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక సినిమా ఎలాగైతే ఎంజాయ్ చేస్తారో కలిసి చూసి నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాధ్యత ఇది చాలా ఇంపార్టెంట్.
ఇండస్ వివాలో బాధ్యత తీసుకున్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్. ఇది నా బాధ్యత. ఇవాళ ఏదైనా రాని, కొందరు రాకపోవచ్చు, న్యూ ఇయర్ అని సెలవు పెట్టుకుందాం, రిలాక్స్ అయిదాం సార్ సెషన్ ఎందుకు పెట్టిన అనుకోవచ్చు. ఒక్కరు వచ్చినా చాలు. నాకు మనమ్మ గారు ఫస్ట్ వచ్చింది. నాకు మనమ్మ గారిలో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినా నేను చాలా సంతోషం కదా. సో నా ఆలోచన, నా బాధ్యత ఎమరాల్డ్ ఎగ్జిక్యూటివ్ గా నా టీమ్మేట్స్ తోటి నేను ఈ రోజు నూతన సంవత్సరం నాడు కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. అది నా బాధ్యత, నా రెస్పాన్సిబిలిటీ. నన్ను నమ్ముకొని ప్రయాణం చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి భరోసా ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలి. సార్ 2024 అట్లే అయింది, మళ్ళా 2025 వచ్చింది, ఏం చేయాలో తోచట్లేదు అని అటు ఇటు తిరిగే వాళ్ళు ఒక ఆలోచన కలిగించిన నేను చేసే గొప్ప పని. భద్రాచలం పోయాను. అసలు ఎంత గొప్ప వర్డ్ అన్నాడంటే సారు, ఇప్పుడు ఏ వ్యక్తి దగ్గర నుంచి అన్నా ఏదైనా తీసుకోవచ్చు. 3 రోజులు ఒకడు 12 సంవత్సరాల పిల్లవాడు, ఒకడు 15 సంవత్సరాల పిల్లవాళ్ళు రూములో ఇంట్లో వదిలిపెట్టి వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తినాలి, వాళ్ళని ఇంట్లో ఉంచి 3 రోజులు అవుతుంది. మేము 900 కిలోమీటర్లు ప్రయాణం చేసి భద్రాచలం వచ్చి మెసేజ్ ఇవ్వాలని. ఎంత కమిట్మెంట్ అండి. అర్చనా సందీప్ సార్ వాళ్ళు ఆయన చెప్తుంటే నాకు మునేళ్ల మీద నిలబెట్టినట్టు అనిపించింది. చూడండి వాళ్ళు ఎట్లా ఉన్నారు. బిజినెస్ ఇండస్ వ్యాను టేకప్ చేస్తే అంత సీరియస్నెస్ లేకపోతే ఈడ జీవితాలను పెడుతుర్రండి. ఈడ వచ్చి ఇంత టైం ఇచ్చి జీవితాన్ని పెడుతున్నారు మీరు అందరూ. మీ జీవితం కోసము నేను ఈ మాత్రం త్యాగం చేయకపోతే దేవుడు నన్ను క్షమిస్తాడా? ఎవరేమనుకుంటా, నేను బ్లాక్ డైమండ్ ఏమొస్తాయని నేను వాళ్ళు మాట్లాడుకుంటా డైమండ్ ఉండే వాళ్ళని అనుకోవచ్చు కదా. కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. అలా ఒక్కళ్ళు ట్రాన్స్ఫార్మ్ అయినా నేను సంతోషపడతా. అందుకే నేను వచ్చాను. 10 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఏం మాట్లాడటానికి వచ్చిన నేను. 900 కిలోమీటర్లు, 3 రోజులు త్యాగం. నా చిన్న పిల్లలే వండుకొని తింటుండ్రు. ఏం లేదు, డబ్బులు లేవా, అన్నీ ఉన్నాయి. రిలాక్స్ అనేటటువంటిది గనక నువ్వు ఎంటర్ప్రెన్యూర్ గా, ఒక రెస్పాన్సిబిలిటీ, నువ్వు రూబీగా, 500 గా, 1000 గా, స్టార్ గా, కానీ ఆదమర్చి రిలాక్స్ అయ్యే పనిలో గనక మీరు ఉంటే సక్సెస్ అనేది మీరు సాధించలేరు. దట్ ఈజ్ కమిట్మెంట్. దట్ ఈజ్ కమిట్మెంట్ అని చెప్పడం నిజంగా అనిపించింది. మొన్న మీటింగ్ అవుతుంది, వాళ్ళ పిల్లగాడు లిఫ్ట్ లో ఇరుక్కపోయినరు 3 గంటలు. వాళ్ళు ఎవరికో ఫోన్ చేసి ఒక వ్యక్తిని పంపించి కమిట్మెంట్ చూడండి. నేనేమంటున్నా, ఆయనకు ఏది ఉందా అది ఉందా ఇది ఉందా మనకు అనవసరం. ఒక్క క్వాలిటీ అయినా చాలు మనిషిని మార్చటానికి. ఆ కమిట్మెంట్. ఒక చక్కటి వర్డ్ చెప్పింది మేడం, అర్చన మేడం. 2 వర్డ్స్ ఏం చెప్పింది తెలుసా? ఎలాగైనా బతకొచ్చు, మీరు ఎలాగైనా బతకొచ్చు అనుకుంటే లైఫ్ ఈజీ. ఎలాగోలాగేం సార్? ఇల్లున్నా లేకున్నా, పెళ్ళైనా కాకున్నా, డబ్బులు లేకున్నా, అడుక్కోని ఓన్ దగ్గరైనా, ఒక రూమ్ లో సాప మీద బండి అయినా, నేల మీద బండుకోనైనా, అరటి పండ్ల అమ్మైనా, ఆటో నడిపైనా, ఎలాగోలాగా బతకొచ్చు అంటే లైఫ్ ఈజీ. మా ఆయన ఏమన్నా అనుకున్నా, నా పిల్లలు ఏదో ఒక బల్లె చదివినా చదవకున్నా, వానికి బట్టలు సగం ఉండి అంగి ఉండి లాగు లేకున్నా ఉన్నా, ఎలాగోలాగా అనుకునే వాళ్ళు లేరా? ఎందుకు లేరు? అలాగా ఎట్లయితే అట్లా బతకాలి అనుకున్నోనికి లైఫ్ ఈజీ అట. కానీ ఇలాగా బతకాలి, నేను ఇలా ఉండాలి అనుకుంటే లైఫ్ కష్టం. ఇలాగంటే ఓ మంచి ఇల్లు ఉండాలి, ఇలాగా ఉండాలి, ఓ మంచి కారు ఉండాలి, ఓ మంచి ఎడ్యుకేషన్ నా పిల్లలకి ఇవ్వాలి, ఇలాగా జాన్సన్ గ్రామర్ లో లాంటి దాంట్లో చదివియాలి అంటే నువ్వు ఇండస్ట్రీ వాళ్ళు
ఎలాగలాగైనా నా ఐడి ఉంది, ఎలాగలాగైనా నా కథ నడుస్తుందంటే ఇండస్ట్రీ చేయటం మానుకోండి అని చెప్పింది మేడం. ఇలాగే కావాలి, ఇలా ఎదగాలి, నేను ఇలా ఉండాలి, నా ఇల్లు ఇలా ఉండాలి, నా కారు ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నా పిల్లలు ఇలా ఉండాలి, నువ్వు నాకు గౌరవం ఇట్లా ఉండాలి, 10 మందికి నేను సాయం చేయాలి, ఇలాగే ఉండాలి అని అనుకుంటే ఇండస్ట్రీలో నువ్వు కొంచెం కష్టపడక తప్పదు అన్నది. ఎంత చక్కటి వర్డో. ఎలాగైనా బతకొచ్చు అంటే ఇండస్ట్రీ వాళ్ళ అవసరం లేదట. ఇంకెందుకు అండి, ఇల్లు ఉంటేది ఎవడంటే ఏది ఉంటుంది లైఫ్ నడుస్తు అట్లాంటి వాళ్ళకి ఇండస్ట్రీ నా ఒకటే లేకుండా ఒకటే అని చెప్పింది. కానీ ఇలాగ బతకాలి నేను 2025 ఎలా బతకాలనుకుంటున్నావు? నెలకు ₹1,00,000 సంపాదించేలాగా బతకాలి. నాకు 10 మంది కోర్ పీపుల్ ఇండస్ట్రీలో, నా పార్ట్నర్స్ 10 మంది డ్రీమ్స్ కలిగినటువంటి కమిటెడ్ పీపుల్ లాంటి వాళ్ళని తయారు చేసుకొని నేను ఇండస్ట్రీ వాళ్ళు చేయాలి. ఇలా ఉండాలి లీడర్ గా అనుకుంటే ఇండస్ట్రీ వాళ్ళు ఉండాలి. అర్థమైందా? నేను రూబీ కాదు, రూబీ మెయింటెనెన్స్ కాదు, ఎమరాల్డ్ డైమండ్ గా నేను ఇలా ఎదగాలి అనుకుంటున్నా, లైఫ్ స్టైల్ ఇట్లా ఉండాలనుకుంటున్నా, ఇలా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, ఇలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నా అంటే ఇట్లా కష్టం. ఎలాగోలాగా ఎప్పుడు పట్ట ప్లేస్ ఏమైంది, అయితే హాస్పిటల్ పోతే తింటా అంటే ఎట్లయినా బతకొచ్చు. హాస్పిటల్ పోవద్దు, నా ఆరోగ్యం మంచిగా ఉండాలి, అందంగా ఆరోగ్యంగా ఆనందంగా హ్యాపీగా ఉండాలి అంటే దానికి అనుగుణంగా కష్టపడాలి, వ్యాయామం చేయాలి, మంచి నీళ్లు తాగాలి, తర్వాత మంచి ఫుడ్ తినాలి, మంచి హెల్దీగా ఉండాలి, మంచి మెడిటేషన్ చేయాలి, యోగా చేయాలి. ఇవన్నీ కష్టపడద్దు, ఊరికే వస్తాయి. ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అంతేనని చెప్పింది. ఇంకో వర్డ్ చెప్పింది, విన్నరా వీళ్ళందరూ ఎంతమంది వింటారు? ఇంకో వర్డ్ చెప్పింది, మామూలు వర్డ్ కాదు, పవర్ఫుల్ వర్డ్. నువ్వు 10th క్లాస్ లో ఫెయిల్ గా కానీ మళ్ళీ పాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ లో ఫెయిల్ గా మళ్ళీ పాస్ కావచ్చు, డిగ్రీలో ఫెయిల్ గా పాస్ కావచ్చు, చదువులో ఫెయిల్ గా పాస్ అవుతావు, కానీ ఒక పేరెంట్ గా ఫెయిల్ కాకు. ఎంత మంచి వర్డ్ అనుకుంటుంది. ఒక భర్తగా ఫెయిల్ కాకు, ఓ తల్లిదండ్రులకు కొడుకుగా ఫెయిల్ కాకు. తల్లిదండ్రి నీ మీద ఏం ఆశ పెట్టుకున్నారు? వాళ్ళు ఇట్లాంటి కొడుక నాకు పుట్టిందని నువ్వు ఫెయిల్ అయితివి, నీ లైఫ్ స్పాయిల్, అసలు నీ క్లోజే నీ లైఫ్ అని చెప్పి. తల్లిదండ్రులు తిట్టే కొడుకుగా నువ్వు బతకటం, రూపాయి ఇవ్వలేడు, మమ్మల్ని చూసుకోలేడు, ఇల్లు కట్టలేదు, వాని పెళ్ళం పిల్లలు వాడే బతకలేడు, మాకు రూపాయి ఇవ్వలేడు, మా ఆరోగ్యం పట్టించుకోలేడు, వీడు కొడుక ఆడ ఫెయిల్ అయినట్టేగా. ఓ భర్తగా ఉన్నావు, ఓ భార్యను చేసుకున్నావు, ప్రేమ ఉంది, అన్ని ఉన్నాయి, డబ్బులు లేవు, ఏం చేస్తావా? వాళ్ళకు బాధ వచ్చే, ఒక సంతోషం ఉండే, ఒక కోరిక ఉండే, ఇక అదే నా లైఫ్, ఆడ ఫెయిల్ అయినట్టేగా. భర్తగా ఫెయిల్ కాదు, మళ్ళా పాస్ అయ్యేది సప్లిమెంటరీ లేదని చెప్పింది. సప్లిమెంటరీ ఎక్కడిది? తెల్లారిగా డైవర్స్ చేతులు పెట్టి ముడ్డి మీద దాన్ని పోతా అంటే ఇంకా నువ్వు ఫెయిల్ కాకపోతే ఇంకా ఏముంది ఆడ పరిస్థితి? నువ్వు పాస్ అయ్యేది నేను మళ్ళీ చదువుతారావే, మళ్ళీ పాస్ అవుతారావే అంటే వస్తుందా? అమ్మ నీతోటి ఎవరు రా నేను సంసారం చేసేదని వెళ్ళిపోయా. భర్తగా ఫెయిల్, తల్లిదండ్రుల దగ్గర కొడుకుగా ఫెయిల్, ఇంకా నీ లైఫ్ లో ఫెయిల్ అయితివి, బిజినెస్ లో ఫెయిల్ అయితివి, పేరెంట్ గా కొడుకులకు పిల్లల్ని అన్నావు, ఓ ముద్దు ముచ్చట జోరుగుంది, కానీ వాడిని ఏం చదివిస్తున్నావు? వాని లైఫ్ ఏంది? నీ కడుపున పుట్టడమే పాపమా, నీ ఇంట్లో పుట్టడమే పాపమా? వాడికి ఏం చదవద్దు, ఏడికి బరవద్దు, ఎక్కడ ఉండొద్దా? పేరెంట్స్ గా ఫెయిల్ అయినట్టే కదా. ఈ వర్డ్ చెప్పింది మేడం. నేను భద్రాచలం అంత దూరం పోయి నేర్చుకున్న ఈ 2 వర్డ్స్, సూపర్ వర్డ్స్. పేరెంట్ గా ఫెయిల్ కాకండి, భర్తగా ఫెయిల్ కాకండి. నువ్వు భార్య ఉన్నావు, భార్యగా కూడా నువ్వు ఫెయిల్ కాకు. భార్య, కుటుంబానికి ఓ స్త్రీమూర్తి, ఓ తల్లిగా నువ్వు పిల్లల్ని సాధలేక, పిల్లల్ని గాలి వదిలిపెట్టి, పిల్లల్ని మన ఆలోచనలు మనమే ఉంటే నువ్వు తల్లిగా ఫెయిల్ అయినట్టే. భర్తను డిజైన్ చేసుకోవటం, పిల్లల్ని డిజైన్ చేసుకోవటం, ఒక స్త్రీమూర్తిగా కుటుంబాన్ని డిజైన్ చేసుకోవటం. ఇల్లుని చూడు, ఇల్లాలిని చూడు. ఇల్లుని చూస్తే ఇల్లాలేందో చెప్పొచ్చు, ఇల్లాలిని చూస్తే ఇల్లేందో చెప్పొచ్చు. వింటురా? చక్కదిద్దుకోవటం, సంస్కారం, విధానం అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? తల్లి మొదటి పాఠశాల, ప్రైమరీ స్కూల్,
ఒడే బడి, మొదటి బడి. అమ్మ ఒడి మొదటి బడి. కాబట్టి మీరు పేరెంట్స్ గా ఫెయిల్ కాకండి. 10వ తరగతి ఫెయిల్ అయితే సప్లిమెంటరీ ఉంటది, కానీ ఇక్కడ సప్లిమెంటరీ లేదు. ఇంకా మళ్ళా ఇప్పుడు ఆ పోరగాడు ఆగమై రోడ్ల మీద తిరిగాడు, లంగా లప్పంగా జైళ్ళ పాలైతే ఇంకా నువ్వు ఫెయిల్ కాకపోతే ఇంకేముందాడా కదా. సో వాట్ ఏ వర్డ్స్ అనిపించింది. మీరు అర్థం చేసుకోవాల్సి ఇండస్ వివా నిన్ను ఫెయిల్ కానియదని చెప్పింది మేడం. ఇల్ల ఫెయిల్ అయితే దానికి ఆస్కారం లేదు, ఈ సిలబస్ లో లేదు. అది నువ్వు చేయకపోతే నేనేం చేయలేదు. ఇండస్ వివాలో కమిటెడ్ గా, కన్సిస్టెన్సీగా, సిస్టమేటిక్ గా ఉన్నోళ్ళు ఫెయిల్ అయిన వాళ్ళు లేరండి. ఏదో బాధలు బంధులు, ఏదో సొంత పనిమాల వ్యవహారాలలో ఇరుక్కపోయి ఆగమైపోతారు ఎవరి మాటలో నమ్మి. కానీ అందరికి ఒకటే కదా ఇండస్ట్రీ. నువ్వు అమ్మినా అంతే 250 ఒక ప్రోడక్ట్, నేను అమ్మినా 250 కదా. 500 రిటైల్, 5 to 10% టీమ్ ప్రాఫిట్. ఇది అందరికీ సమానమే కదా, ఎడ ఫెయిల్ అవుతారు. కాబట్టి 2025లో మీరు మంచిగా కూర్చొని ఆలోచించి ఒకసారి మిమ్మల్ని స్కేల్ అప్, ఏమంటారు ఇది సెల్ఫ్ డయాగ్నోస్టిక్ అంటారు. ఎంత చక్కటి వర్డో, విన్నారో లేదో అందరు వినండి. సెల్ఫ్ డయాగ్నోస్టిక్ అంటే, డయాగ్నోస్టిక్స్ అంటే ఏంటిది వస్తుంది, రోగాలను నిర్ధారించి గుర్తించే ఆ సంస్థ ఉంది కదా, డయాగ్నోస్టిక్స్ అంటారు. రోగ నిర్ధారణ ప్రయోగశాల స్థలం అంటారు. ఏమంటారు, నిన్ను నువ్వు కూడా సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకో. ఎవ్వరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. స్వప్న మేడం ఇట్లా, సరళ మేడం ఇట్లా, రంజిత్ సార్ ఇట్లా, మనమ్మ ఇట్లా, వందన మేడం అట్లా, మేడ్శెట్టి సునీత మేడం ఇట్లా, రాధిక మేడం ఇట్లా, శ్రీనివాసరావు ఇట్లా, పల్ల సునీతరాజు మేడం ఇట్లా, ఇట్లా నేను అనాల్సిన అవసరమే లేదు. నీ గురించి నీకే బాగా తెలుసు, నీ గురించి నువ్వే మంచి జడ్జిమెంట్ ఇవ్వగలవు. నువ్వేందో తెలుసు, నీ బలం ఏందో తెలుసు, నీ బలహీనత ఏందో తెలుసు, నీ మంచితనం ఏందో తెలుసు, నీకు అన్ని తెలుసు. సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవాలి ఎంటర్ప్రెన్యూర్ కావాలంటే. ఎంత చక్కటి మాట చెప్పాడు. సో రైట్ ఫ్రెండ్స్, మనం న్యూ కాంపెన్సేషన్ ప్లాన్ ఒకటి ఉంది. సో దాన్ని ఒక్కసారి చూద్దాం. జస్ట్ స్టార్ 1000 వరకే మాట్లాడుకుందాం. ఇంకా టీం వాళ్ళు చాలా మంది రాలేదు కాబట్టి అదే మనం ఒకసారి డిస్కషన్ చేసుకొని క్లోజ్ చేద్దాం. ఒక 10 minutes. డౌన్లోడ్ అవుతుంది సార్. రైట్. సో అదే రోజు ఉంటాయండి, రోజు కొత్త కొత్త అంశాలు ఉంటాయి. నిన్న చెప్పింది ఈ రోజు చెప్పాం. ఈ రోజు సిచ్యువేషన్స్, ఈ రోజు పరిస్థితులు, మన స్థితి వేరే. కాబట్టి మనం అనుకుంటాం, మనం గనక కన్సిస్టెన్సీగా ఉంటే టీం వాళ్ళు కూడా వాళ్ళు స్లోగా నేర్చుకుంటారు. ఆ టీముతో పాటు మనం కూడా లెర్నింగ్ లోకి వెళ్ళాలి అంటే కొన్ని విషయాల్లో మనం కమిటెడ్ గా ఉండాలి. నందు ఎంతమంది చూసిరు సార్ న్యూ పీపీటీ? ఎంతమంది చూసిరా సార్ రంజిత్ సార్? ఓకే. ఆడ బయట ఉంటుంది చూడు, బయట లేదంటే ఆ కంప్యూటర్ డ్రాలో ఒకటి ఉంటుంది, బయట ఉంటుంది ఆ పేస్ట్. డౌన్లోడ్ అవుతుంది. దొరికిందా?
చూడండి కనపడుతుందా సార్? కనిపిస్తుంది సార్. ఓకే. డిఫరెన్షియేషన్ ప్లాన్ కనపడుతుందా అందరికి? ఓకే సార్. ఓకే. ఎంతమంది కనపడుతుంది ఒకసారి ఇమాజినేషన్, అదే ఇమేజెస్ రూపంలో 1 2 3 ముగ్గురికే కనపడుతుంది సార్. ఓకే 4 5 చెక్ చేస్తున్నా ఈడ పెట్టి మళ్ళీ న్యూ ఇయర్ కాదు సార్ ఇది ఓల్డ్ ఇయర్ అని బంకు రాయవరంట చూస్తే అట్లే ఉన్నదా? అట్లా ఉండవా కదా? రైట్ రైట్. ఏం లేదు, ఇది ఒక 10-20 సార్లు మనం డిస్కషన్ చేస్తే ఈజీగా అర్థమైంది. ఇక్కడ చూడండి టర్మినాలజీ అర్థం కాదు. ఫస్ట్ విఆర్ అంటే వివా రిటైలర్. వివా రిటైలర్ ఏమంటుంది? న్యూలీ ఎన్రోల్డ్ ఇండస్ వివా డైరెక్ట్ సెల్లర్ హూ కెన్ ఓన్లీ రీసేల్, అంటే సేల్ చేయడానికి మాత్రమే. తర్వాత దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓన్లీ ఫర్ ద రిటైల్ రెవెన్యూ, వాళ్ళు రిటైల్ రెవెన్యూ రావటానికి మాత్రమే అర్హత ఉంటది, అవకాశం ఉంటది. అంటే ఒక్క ప్రోడక్ట్ కు 500 రావటానికి మాత్రమే అవకాశం ఉంటది. విబిఓ వివా బిజినెస్ ఓనర్, ఏ డైరెక్ట్ సెల్లర్ హూ కెన్ ఎన్రోల్ న్యూ వియాస్, యాక్సెస్ జీనియాలజీ అండ్ ఎర్న్ డ్యూయల్ టీమ్ రెవెన్యూ అండ్ అదర్ రెవెన్యూ. సార్ అదర్ రెవెన్యూ డ్యూయల్ టీమ్ రెవెన్యూ ఎప్పుడు వస్తుంది? విబిఓగా అయితే, అంటే స్టార్ అయితే. స్టార్ కావాలంటే ఏం చెప్తాడు? ఇక్కడ చూడండి, స్టార్ కావాలంటే 300 పివి లేదా 12 ప్రొడక్ట్స్ తోటి మనము ఆర్డర్ ఫినిష్ చేస్తే వస్తాం. ఇక్కడ చూడండి డైరెక్ట్ సెల్లర్ అంటే కూడా డెఫినేషన్ ఇచ్చారు. విఆర్ ఆర్ విబిఓ ఆర్ కంబైన్డ్లీ నోన్ యాజ్ డైరెక్ట్ సెల్లర్స్. వీళ్ళని డైరెక్ట్ సెల్లర్స్ అని పిలుస్తారు. సో known as direct sellers. It has the same meaning as mentioned in the Consumer Protection Direct Selling Rules 2021. డైరెక్ట్ సెల్లర్ ఎవరయ్యా అంటే విఆర్ డైరెక్ట్ సెల్లరే, స్టారు డైరెక్ట్ సెల్లరే. కానీ విఆర్ కేమో రిటైలింగ్ రెవెన్యూ వస్తుంది, విబిఓకేమో జీనియాలజీ ద్వారా సిస్టాన్ని ఇతరులకు డిస్ట్రిబ్యూటర్షిప్ ఇవ్వడానికి పనికి వస్తుంది. ఇక్కడ చూడండి కస్టమర్ ఎవరు అంటే కూడా చెప్తున్నారు. కస్టమర్ ఆర్ కన్జ్యూమర్ అంటే ఎవరు? ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ సెల్లర్. ఆయన డైరెక్ట్ సెల్లర్ కాదు అంటే, బట్ పర్చేజ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ త్రూ దేర్ స్టోర్ లింక్ ఆర్ డైరెక్ట్లీ ఫ్రమ్ డైరెక్ట్ సెల్లర్స్. ఇట్ హ్యాస్ ద సేమ్ మీనింగ్ యాజ్ మెన్షన్ ఇన్ ద కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019. అంటే రంజిత్ సార్ ఉన్నాడు, రంజిత్ సారు ఎవరికో వాళ్ళ ఫ్రెండ్ కు స్టోర్ లింక్ పంపిండు. స్టోర్ లింక్ సారు పంపిన స్టోర్ లింక్ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఆయన కస్టమరు, ఆయన కన్జ్యూమర్, ఆయన డైరెక్ట్ సెల్లర్ కాదు. డైరెక్ట్ సెల్లర్ ఎవరు? రంజిత్ సార్. డైరెక్ట్ సెల్లర్ ఎట్లా అయిండు? ఆయన విఆర్ గా నమోదైండు, తర్వాత విబిఓగా ఉండి ఆయన రిక్రూట్మెంట్ చేసుకోవడానికి కూడా అర్హత ఉంది. డైరెక్ట్ విఆర్ కు ఎవరికైనా స్టోర్ లింక్ పంపుతాడు, ఆయన కస్టమర్ కన్జ్యూమర్లు ఆయన ద్వారా పొందితే ఆయన కూడా ఆర్డర్లో అవుతాయి. ఆయన ఏమి అర్హత ఉంటది? టీము ఇన్కమ్ రాదు, ఆయన ఓన్లీ రిటైల్ రెవెన్యూ అవకాశం ఉంటుంది. డైరెక్ట్ సెల్లరే, ఇద్దరిని డైరెక్ట్ సెల్లర్సే అంటున్నారు. అంటే మనం అర్థం చేసుకోవాలి, కస్టమర్ ఎవరు, కన్జ్యూమర్ కి ఏం హక్కులు ఉంటాయి, కన్జ్యూమర్ ఏం బాధ్యతలు ఉంటాయి, డైరెక్ట్ సెల్లర్ కి ఏముంటది, విబిఓ అంటే ఏంది, విఆర్ అంటే ఏంది, ఇది ఖచ్చితంగా తెలవాలి. ఎవరన్నా అడుగుతారు, అడిగితే కూడా చెప్పగలగాలి కదా, దాని డెఫినేషన్ ఏందో చెప్పాలి కదా. ఎవరు కస్టమరు, ఎవరు కన్జ్యూమరు, ఎవరు విఆర్, ఎవరు విబిఓ అనేది చెప్పగలగాలి. ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 5, స్టోర్ లింక్. ద లింక్ జనరేటెడ్ ఫ్రమ్ ద వర్చువల్ ఆఫీస్ ఆఫ్ ద డైరెక్ట్ సెల్లర్ బై క్లికింగ్ విచ్ ఏ కస్టమర్ కెన్ ప్లేస్ ఆర్డర్ హిస్ ఆర్ చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్. నువ్వు డైరెక్ట్ సెల్లర్ గా ఉన్నప్పుడు, విఆర్ గా కానీ విబిఓ గా ఉన్నప్పుడు నీకు డైరెక్ట్ ఏంది స్టోర్ లింక్ జనరేట్ అవుతుంది. అది ప్లేస్ ఆర్డర్ పెట్టుకోవడానికి పనికొచ్చేటటువంటి ఫెసిలిటీ. ఇక్కడ యూనిక్ కస్టమర్ అంటే కూడా ఇచ్చారు. ఏ కస్టమర్ విత్ యూనిక్ మొబైల్ నెంబర్
స్పెసిఫిక్ గా ఒకళ్ళ నంబర్ టాలీ కావద్దు. యూనిక్ మొబైల్ నంబర్, యూనిక్ ఈమెయిల్ ఐడి, యూనిక్ అడ్రస్ అండ్ యూనిక్ బ్యాంక్ అకౌంట్, UPI card, any other payment mode which do not match with others customer. This is the applicable for all the revenue, bonuses, rank advancements, activation, etc. Where retail revenue is one of the criteria. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది యూనిక్ మొబైల్ నెంబర్, యూనిక్ అడ్రస్, యూనిక్ ఈమెయిల్, యూనిక్ పర్సన్ UPI, యూనిక్ బ్యాంక్ అకౌంట్. అంటే మనము యూనిక్ కస్టమర్ అంటే మనం ఒకళ్ళ పేరు మీదనే అన్ని పెట్టేటట్టు ఉండదు. ఒక్క యూనిక్ కస్టమర్ పేరు మీద ఎంత ఆర్డర్ పెట్టచ్చు? 100 PV ఆర్డర్ పెట్టచ్చు, 4 రోజులు పెట్టచ్చు. మరి 200 PV పెడదాం అనుకుంటున్నా సార్ అదే నెంబర్ మీద అంటే కాదు, అది యూనిక్ కింద రాదు. తర్వాత రిటైల్ ఆర్డర్ ప్లేస్డ్ ఆర్ పర్చేజ్ మేడ్ బై ఏ కస్టమర్ యూజింగ్ స్టోర్ లింక్ ఆఫ్ డైరెక్ట్ సెల్లర్, దాన్ని రిటైల్ ఆర్డర్ అంటారు. డిపి డైరెక్ట్ సెల్లర్స్ ప్రైస్ ను డిపి అంటారు. డైరెక్ట్ సెల్లర్స్ ప్రైస్ ను డిపి అంటారు. ఎంఆర్పి మాక్సిమం రిటైల్ ప్రైస్ ను ఎంఆర్పి అంటారు. పివి పాయింట్ వాల్యూ, ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ సోల్డ్ బై ఏ డైరెక్ట్ సెల్లర్ ని పివి అంట. పాయింట్ వాల్యూమ్. పివి అంటే సార్ అంటే పాయింట్ వాల్యూమ్. తర్వాత ఇక్కడ జీవి గ్రూప్ వాల్యూమ్, ఇట్స్ ద కలెక్టివ్ వాల్యూమ్ జనరేటెడ్ బై ఏ నెట్వర్క్, అందరు గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆర్గనైజేషన్. Revenues and bonuses are calculated based on the turnover of a GV or PV. Group volume GV team ద్వారా వచ్చేది. Global bonus unit, gross revenue is represented in GBU. ఇది అందరు కొంతమంది గుర్తుండదు చాలా మందికి. గ్లోబల్ బిజినెస్ యూనిట్స్ ను మనకు మెన్షన్ చేశారు ఇక్కడ, తెలుసా చూడండి. గ్రాస్ రెవెన్యూ, the sum of the all types of revenues and bonuses that are paid as money earned in a week, దాన్ని గ్రాస్ రెవెన్యూ అంటారు. అగ్రిగేటెడ్ రెవెన్యూ, the sum of gross revenue earned from the first order week to the last paid week అనేది అగ్రిగేటెడ్ రెవెన్యూ. నువ్వు ఈ వారంలో వచ్చే గ్రాస్ రెవెన్యూ అగ్రిగేటెడ్ గా మొత్తం నువ్వు ఫస్ట్ ఆర్డర్ నుంచి మొన్నటి వరకు వచ్చిన మొత్తం అగ్రిగేటెడ్ రెవెన్యూ అంటారు. ఫస్ట్ ఆర్డర్ వీక్, ద వీక్ ఇన్ విచ్ ద ఫస్ట్ రిటైలింగ్ ఈజ్ డన్, ఎప్పుడు నువ్వు మొదలు పెట్టావు దాన్ని ఫస్ట్ ఆర్డర్ వీక్ అంటారు. సో ఫస్ట్ ఆర్డర్ అగ్రిగేట్ రిటైల్ రెవెన్యూ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ వీక్ ఆఫ్ ఏ విఆర్ ఎవరైతునో అప్పటి నుంచి ఫస్ట్ ఆర్డర్ పెట్టగానే అగ్రిగేట్ రిటైల్ రెవెన్యూ కౌంట్ చేస్తారు. యాక్టివ్ అంటే ఏదో చూడండి. ఏ స్టేటస్ ఆఫ్ ఐడి టు బి ఎలిజిబుల్ ఫర్ రెవెన్యూస్, నువ్వు రెవెన్యూ రావాలంటే, ఇన్కమ్ రావాలంటే యాక్టివేషన్ ఉండాల్సిందే. బోనసెస్ రావాలన్నా అండ్ అదర్ బెనిఫిట్స్ రావాలన్నా ID get a active through personal turnover generated through retail for 4 weeks or upgrading to presidential club. PCM అయినా కూడా నీకు యాక్టివేషన్ కింద చూపెడుతుంది. యాక్టివేషన్ లెవెల్, the volume of PV generated in a direct seller's ID through personal turnover within a cycle. యాక్టివేషన్ లెవెల్ అంటే నువ్వు ఏ వారం పెట్టినావు మళ్ళీ 4 weeks తర్వాత ఎప్పుడు యాక్టివేషన్ లో రావాలనే లెవెల్ చూపెడుతుంది. నువ్వు ఎంత పెట్టినావు, ఏ PV 100 PV 50 PV లెవెల్ కూడా చూపెడుతుంది. పర్సనల్ టర్న్ ఓవర్, బిజినెస్ వాల్యూమ్ జనరేటెడ్ త్రూ ద పర్సనల్ రిటైలింగ్ డైరెక్ట్ సెల్లింగ్. ఫస్ట్ ఆర్డర్ ఆఫ్ పర్సనల్లీ స్పాన్సర్డ్ ఆఫ్ VR or VBO. యాక్టివేటెడ్ ఇన్ ID, అండ్ ID ఇన్ విచ్ అట్ లీస్ట్ 1 రిటైల్ ఆర్డర్, ఖచ్చితంగా 1 రిటైల్ ఆర్డర్ అంటే ఒక 25 PV తోటన్నా మనం ఉండాలి. స్పాన్సర్, ఏ VBO who personally enrolls a VR to his organization, స్పాన్సర్ అంటారు.
సీనియర్ అసోసియేట్, ఇగో ఈ వర్డ్ గుర్తుపెట్టుకోవాలి బాగా. సీనియర్ అసోసియేట్ ఏ విబిఓ హూ ఈజ్ ప్లేస్డ్ ahead in a genealogy hierarchy. ఇంకోటి చూడండి, ఈ వర్డ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అసోసియేట్ ఏ విబిఓ హూ కమ్స్ ఇన్ రెఫర్డ్ విబిఓస్ ఆర్గనైజేషన్ జీనియాలజీ. ఇప్పుడు అర్థమైందా మీకు? సీనియర్ అప్లైనర్ అనే వర్డ్ ఏం లేదు ఇక్కడ సార్. సీనియర్ అసోసియేట్ నీ అసోసియేట్ వర్డ్ను పీపీటీలో అప్లైనర్ 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 అని అప్పు లేదు, లైన్ లేదు. సీనియర్ ముందరున్నాడు నీకంటే, ఆయన సీనియర్ అసోసియేట్, నీకు అసోసియేటే. వింటుండ్రా? బిజినెస్ లో అసోసియేటే, సహచరుడే ముందున్నాడు. నీతో పాటు నువ్వు స్పాన్సర్ చేసి వచ్చిన వాళ్ళంతా అసోసియేట్స్, నీ సహచరుడు. ఈ వర్డ్ పెట్టిరు సార్ ఈడ. అసోసియేట్, ఇక్కడ సీనియర్ అసోసియేట్, అసోసియేటెడ్. నువ్వు రిక్రూట్ చేసి నీ ఆర్గనైజేషన్ లో తీసుకొచ్చిన వాళ్ళంతా నీ అసోసియేట్స్. నీకంటే ముందున్న నారాయణ సార్ లాంటి వాళ్ళంటే సీనియర్ అసోసియేట్స్. క్రాస్ లైన్ కూడా చెప్పింది. ఏ విబిఓ హూ ఈజ్ ఫ్రమ్ an ఎంటైర్ డిఫరెంట్ ఆర్గనైజేషన్ దెన్ ఆఫ్ ద రెఫర్డ్ బిబిఓ. క్రాస్ లైన్. నువ్వు ఎప్పుడైతే రెఫరెన్స్ ద్వారా నీ ఆర్గనైజేషన్ లోకి వచ్చి ఉన్నోళ్ళంతా నీ అసోసియేషన్స్, నీ రెఫరెన్స్ ద్వారా నీ ఏబిలో లేని వాళ్ళందరూ కూడా వాళ్లకు క్రాస్ లైనే. మంత్ అంటే క్యాలెండర్ మంత్, సైకిల్ అంటే పీరియడ్ ఆఫ్ ఎనీ, ఇవన్నీ కూడా పెట్టారండి. సో తర్వాత వీక్ ఆఫ్ కాంట్రాక్ట్, ద వీక్ ఇన్ which we are agreed to the contract and got enrolled wherever 1+1 1+2 week a similar usage for eligibility of any bonus reward is mentioned, it is referred to the week of contract. 1+1 week ulna 1+2 week ulna వస్తే ఇంక్యుబేటర్ బోనస్ వస్తుంది కాబట్టి అది చెప్పారు. కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ ఇక్కడ తెలుసుకోవాలి మనం. ద ప్రొడక్ట్స్ గివెన్ టు ఏ విబిఓ as a bonus which shall not carry any PV. నీ PV లెక్క కాదు, అది బోనస్. కాంప్లిమెంటరీ వచ్చింది. ఆన్ ఫుల్ఫిల్లింగ్ క్రైటీరియా, ఎలిజిబిలిటీ క్రైటీరియా వేర్ సెల్లింగ్ ప్రైస్ షెల్ బి డిస్కౌంటెడ్ అండ్ షిప్మెంట్ చార్జెస్ షెల్ బి పెయిడ్ బై విబిఓ. నీకు కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ కు PV కలవదది. దానికి నువ్వు షిప్మెంట్ చార్జెస్, కొరియర్ చార్జెస్ ఇవ్వాల్సిందే. VBO within 3 cycles from the eligible shall be paid. ఎప్పుడు ఇస్తారు? VBO within 3 cycles from the eligible week కానించి. I charge is the only complementary products are only I charge a complementary product వస్తుందట available, and it will be at least at the discretion of the company to decide of the sum of the unavailable. ఇప్పుడు కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ ఓన్లీ ఐ చార్జ్, దాన్ని డెవలప్ చేయడానికి ఆ కండిషన్ పెట్టిర్రు. అది అందరిలోకి తీసుకుపోవడానికి ఉపయోగపడే విధంగా. నాకు ఐపల్స్ కావాలి అది అనేది జరిగే పరిస్థితి కనబడుతుంది. సేల్స్ ఆర్డర్ హోల్డ్ ఎందుకు? రిస్ట్రిక్టింగ్ యాక్టివిటీస్ ఆర్ డినేయింగ్ యాక్సెసెస్ టెంపరర్లీ అండ్ యూజువల్లీ డ్యూరింగ్ an ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ ఆర్ లీగల్ డిస్ప్యూట్ ఏమన్నా వస్తే సేల్స్ ఆర్డర్ హోల్డ్ లో పెడతారు. పెయిడ్ యాజ్ వీక్, కరెంట్ వీక్ పర్ఫార్మెన్సే నీ పెయిడ్ యాజ్ వీక్ ర్యాంక్ పర్ఫార్మెన్స్. సస్పెండెడ్, రిస్ట్రిక్టింగ్ యాక్సెస్ టు బి ది ఐడి డ్యూ టు ఇన్యాక్టివిటీ ఆఫ్ ఓవర్ 6 months 26 weeks గనక నీకు ఆర్డర్ లో యాక్టివిటీ ఇన్యాక్టివిటీలో ఉంటే 26 వారాలు లేదా 6 months, as it is considered as resigned. నువ్వు రిజైన్ చేసినట్లు లెక్క. వింటుండ్రా? వెకేటెడ్, రిలీజ్డ్ ద KYD, నో యువర్ డాక్యుమెంట్స్, అది కనుక అది రిలీజ్ చేస్తే వెకేట్ అయినట్లు లెక్క. ఎక్స్పైర్డ్, permanently removing the ID due to inactivity of 2 years.
from the last order of the completion of 4 weeks from the week of the contract without placing order. Intunda terminated, ID blacklisted and permanently restricting access due to the breach of contract. ఉల్లంఘిస్తే కంపెనీ నామ్స్ ను ఉల్లంఘిస్తే టర్మినేట్ అయిపోద్ది, ఎక్స్పైర్ అయిపోద్ది. 2 సంవత్సరాలు ఉంటే నీకు అది ఉంటే ఎక్స్పైర్ అయిపోయినట్టే. రిజైన్డ్, ఐడి రిజైన్డ్ బై ద డైరెక్ట్ సెల్లర్ ఫర్ which of the KYDs shall be released in completion of 13 weeks from the week of the resignation. 13 వారాలు కనుక నువ్వు ఆ ఐడి రిజైన్డ్ బై ద డైరెక్ట్ సెల్లర్ ఫర్ which the KYD shall be released on completion of 13 weeks అయితేనే నువ్వు రిజైన్ చేసినట్టు లెక్క. అది 13 weeks from the week of the resignation. అప్పుడు బెర్త్ ఐడి ద న్యూ ఆర్గనైజేషన్ జనరేటెడ్, ఇదంతా మనకు తెలుసు. ఇక ఇవి పాయింట్స్ అంటే బేసిక్ పాయింట్స్. ఇంకా కొన్ని ర్యాంక్ క్రైటీరియా ఎట్లా కావాలి, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేయలేము. కొన్ని అంశాలు, కొన్ని టర్మ్స్, వొకాబులరీ వర్డ్స్ తెలవాలి. విఆర్ అంటే ఏంది, విబిఓ అంటే ఏంది, యాక్టివేషన్ అంటే ఏంది, ఎక్స్పైర్ ఎప్పుడైతుంది, రిజైన్ అంటే ఏంది, టర్మినేటెడ్ అంటే ఏంది, హోల్డ్ అంటే ఏంది, ఇవన్నీ కొంచెం మనం కాంపెన్సేషన్ లో చదవగా వినగా వస్తుంది. ఇది ఇంకా కొంచెం ముందుకు సీనియర్స్ చదువుకుంటే ఇంకా తెలుస్తుంది. సో మనం అందరు రాలేదు. ఆ ర్యాంక్ క్రైటీరియా కూడా విబిఓ ఎట్లా కావాలి, స్టార్ ఎట్లా కావాలి, 250 ఎట్లా కావాలి, అది అందరికి కావాల్సిన పాయింట్. దాని మీద రేపు మనం డిస్కషన్ చేద్దాం. ఆల్ ది బెస్ట్. సో రైట్, థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సరే, ఏది ఏమైనా మనం ఇండస్ట్రీ వాళ్ళు సక్సెస్ కావాలనే తలంతో ఉన్నాం. మనందరం సక్సెస్ కావాలని ఆ భగవంతుడు ఆ శక్తి, ఆ పరిస్థితులు, ఆ వాతావరణం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎవ్రీథింగ్ ఈజ్ మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలా డిజైన్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇయర్ దానికి అనుగుణంగా మనము ఈ రోజు నుంచి ఇండస్ట్రీ వాళ్ళ మీద మనం ఫోకస్ పెడదాం. మీరు సీనియర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇందాక చెప్పిన 10 పాయింట్స్ లో మనం ఎక్కడ స్ట్రెంగ్త్ కావాలి, ఎక్కడ మార్క్ కావాలో చూసుకోండి, రండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు సీనియర్సే ఒక్క 10 minutes అయినా, పావు గంట అయినా వీడియో ఆన్ చేసుకోకపోతే మీరు వాళ్ళకు ఏం చేస్తున్నామో వాళ్ళు అదే చేస్తారు తప్ప ఏం చెప్తున్నామో అది చెయ్యరు. కొత్త వాళ్ళని తీసుకొచ్చిండ్రు, ఇప్పుడే వస్తున్నారు. మనమే వీడియో ఆన్ చేసుకునే పరిస్థితి లేనప్పుడు వాళ్ళు కూడా ఆన్ చేసుకోరు. ఆన్ చేసుకోకపోతే ఇంటుండ్రో లేదో తెలియదు. వచ్చే లాభం నీకు ఆ కమిటెడ్ 10 people నీకు తయారు కావాలంటే అంత కమిట్మెంట్ ఉండాలి. కొన్ని మనం త్యాగం చేయాలి, లేవాలి. ఒక అర్ధగంట ముందు లేవాలి, మొంగడుకోవాలి, కూర్చోవాలి. నేను ఈ రోజు నుంచి నేను డిసైడ్ అయింది 5 గంటలకు లేవటం, అంతే. బ్రహ్మ ముహూర్తంలో లేవటానికి డిసైడ్ అయినా. అట్లా ఆ బ్రహ్మ ముహూర్తాన్ని లేవటం నన్ను మార్చుకున్న విధానం, మార్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి అందరం మనం ఇందులో లెఫ్ట్ టు 10 విఆర్స్, విబిఓస్, రైట్ టు 10 విబిఓస్ కనుక మనము రెడీ అయ్యి తయారయ్యేంత వరకు సిస్టాన్ని డెవలప్ చేసుకుంటున్నా. నీకు 10 మంది అంటే నెలకు 300 PV అమ్మేటోళ్ళు 10 మంది అయితే 3000 PV అంటే 30,000 రూపాయలు. 6 నెలలు బట్టని, 6 నెలల్లో రెడీ కావచ్చు. ఆ 6 నెలలు ఏం చేయాలి, తర్వాత వాళ్ళని వీక్లీ 12 products అమ్మేటట్టుగా వాళ్ళని డిజైన్ చేసుకోవాలి. 4 people డెవలప్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, వారానికి 3000 PV అయితే, వారానికి 3000 PV అయితే 4 ముళ్ళం 12, 1,20,000. నేను అన్నది ఏంది, 2025 ఎండింగ్ వరకు 1,00,000 రూపాయలు సంపాదించే స్టేజ్ లో మీరు అందరూ ఉన్నారు. నేను రూబీలు ఇంకా పెద్దగా పెట్టుకోండి. నేను 20 మందిని తయారు చేయాలి సార్. 2025లో నాకు లెఫ్ట్ ఒక 25 మంది, రైట్ ఒక 25 మంది స్టార్లను తయారు చేయాలి. పెట్టుకోండి కమిటెడ్. 10 మంది మినిమం ఉండాలి ఈ ఇయర్ ఎండ్ అయ్యే వరకు. ఇప్పుడున్న స్టార్ 500 కూడా
కమిటెడ్ 10 మంది ఉంటే చాలు. మీరు ఇప్పుడు నాకు కమిటెడ్ కాదా? ఇవాళ ఎన్ని వాన రాని వరద రాని 10 మంది వచ్చారు కదా. ఈ 10 మందికి 10 మంది వస్తే నాకు 100 మంది వచ్చినట్టేగా. 100 × 3,000 300 పివి, 30,000 పివి, 30,000 పివి సీలింగ్. ఇంటురా సింపుల్ కదా. సీలింగ్ లోకి ఎట్లా పోవాలని మనం ఆలోచించాల్సిన అవసరం. కానీ అంత ఈజీ కాదు. దానికి అంత ప్రాణం బిగబట్టి మనం 1 ఇయర్ అట్లే కన్సిస్టెన్సీగా ఉండి నేను 10 మందిని తయారు చేసుకోవాలి సార్. ఏది ఏమన్నా కానీ సార్, ఎన్ని బాధలైనా పడు సార్. నాకు 10 మంది లెఫ్ట్ 5 రైట్ 5 ఆ 5 10 చేయి అంతే. ప్రతి రూబీకి లెఫ్ట్ 10 రైట్ 10 ఉండాల్సిందే. ప్రతి స్టార్ 1000 కు లెఫ్ట్ 5 రైట్ 5 ఉండాల్సింది. పెట్టుకోండి ప్రతి స్టార్ 1000. కాబట్టి వండర్ఫుల్ అచీవ్మెంట్స్ 2024లో మనకు ఎండ్ అవుతప్పుడు మన ఆర్గనైజేషన్ లో రంజిత్ సార్, సరళ మేడం, రాధికా మేడం, ఇక్కడ వీళ్ళందరూ, పార్వతమ్మ గారు, మణి గారు, వాళ్ళ ఉమ్మడి కృషి, వాళ్ళ వర్క్, సో కమిట్మెంట్ ద్వారా ఒక వండర్ఫుల్ గా ఒక స్టార్ 1000 వాళ్ళు అచీవ్ చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్వతమ్మ, భీమయ్య గారు, మీ ప్యాషన్, మీ ఇష్టము, మీ విధానము, మీ వినయము, మీ విధేయత, మీ మంచితనమే నీకు ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర చేసి ఇండస్ట్రీ వాళ్ళు మీరు సక్సెస్ అయ్యారు. ఒక 1 lakh ఎర్న్ చేసి లెఫ్ట్ ఒక 500 రైట్ ఒక 500 ను అచీవ్ చేసి తర్వాత 5 స్టార్ హోటల్ బెంగళూరు ట్రిప్ కు మీరు అచీవ్ అయ్యి మీరు ఆ ర్యాంక్ సాధించినందుకు నూతన సంవత్సరం సందర్భంగా మీకు, మీ ఫ్యామిలీ అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, భీమయ్య సార్ మీకు ఇంకా మంచి స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం ముందుకు పోదాం. సో ఇందులో నా గైడెన్స్ ఉండొచ్చు, స్వప్న మేడం హెల్ప్ ఉండొచ్చు, ఇండస్ట్రీ ప్రొడక్ట్స్ హెల్ప్ ఉంటది, కంపెనీ, మనం అందరం ఒక కుటుంబం. సో ఇలా పేరు కోసం ఏం రాలేము. మన వర్క్ పర్ఫార్మెన్స్, ఎవరికి పేరు వస్తుందా, ఎవరికి అభిమానం వస్తుందా అది మనకు అనవసరం. మనం పని, మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అచీవ్ అయ్యిండు, ఫ్యామిలీ మొత్తం సెలబ్రేట్ చేసుకునే విధానం. అదే విధంగా ఒక వండర్ఫుల్ కపుల్, నాలెడ్జబుల్ అండ్ 21st centuryలో 2024లో నూతన దంపతులుగా వాళ్ళు మ్యారేజ్ చేసుకొని వాళ్ళు అభివృద్ధి చెందాలి అని ఇండస్ట్రీ అని ఇష్టపడి వాళ్ళు టేకప్ చేసి స్టార్ 500 గా అవతరించిన గౌతమ్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు. సో అట్లా వాళ్ళు కూడా ఆరోగ్యాలతో ఆర్థికంగా ఎదిగి ఉన్నతంగా ఎదగాలని మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేద్దాం. ఇక్కడ ఉన్న మీ అందరు అభినందనలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మన క్రాస్లైనా, డౌన్లైనా, అప్లైనా ఇది ఏం అవసరం లేదు. వీఆర్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతే. డాక్టర్ సాబ్ కూడా చెప్పాడు, సునీత మేడం వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి అందరం వీవా ఫ్యామిలీ. ఎవరు ఫంక్షన్ చేసినా పోయినట్టు, ఎవరు అచీవ్ అయినా మనందరం సెలబ్రేట్ చేసుకునే ఆనందమే. కాబట్టి ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఎక్సలెంట్ వర్క్ రంజిత్ సార్, కీప్ ఇట్ అప్, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. ఇంకా ముందుకు పోవాలని మీ సంకల్పం నచ్చి ఇంకా ముందుకు పోయే క్యారెక్టర్ అభివృద్ధి నీకు భగవంతుడు ఇస్తాడు. నీకు ఆ పట్టుదల ఉంది, అట్లాగే ముందుకు తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సో వెల్కమ్ సార్. మీరేమన్నా విషయాలు షేర్ చేసుకుంటే 2 నిమిషాలు మాట్లాడి మనం వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, ఉంది. అందరికి 2025 హ్యాపీ న్యూ ఇయర్ సార్. ప్రతి ఒక్కరు కూడా మనం నిన్న నైట్ నుంచే సెలబ్రేట్ చేసుకున్నాము, డ్యూటీలో కూడా బాగానే సెలబ్రేట్ చేసుకున్నాం. కానీ 2024 ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీ మంచి మెమోరీస్ మిగిల్చింది సార్ నాకైతే. ఖచ్చితంగా నేను ఈ విషయంలో సాటిస్ఫైడ్. ఎలా అంటే దాదాపు నేను రూబీ కంప్లీట్ చేసుకోవడం, నా ఆర్గనైజేషన్ లో బండి కళ్యాణ్ మేడం 500 కావడం, ఇప్పుడు పార్వతమ్మ మేడం 1000 కావడం, మనీ 500 కావడం,
ఇక్కడ గౌతమ్ రాజు అండ్ శ్రవంతి 500 కావడం విత్ హెల్ప్ ఆఫ్ సర్లా మేడం, మీ గైడెన్స్, స్వప్న మేడం గైడెన్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ ఇండస్ట్రీ వాకి వచ్చినప్పుడు ఇలాంటి సపోర్ట్ ఉంటుందో ఉండదో అని స్టార్టింగ్ లో తెలియదు. కానీ డే బై డే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మన పొటెన్షియాలిటీని పెంచుకోవాలంటే అందరి సపోర్ట్ కావాలి ఖచ్చితంగా. ఒక రోజు 2 రోజులు 3 రోజులు నడవడానికి, ఒక 6 నెలలు చేసి పక్కకు పోతా, ఒక సంవత్సరం చేసి పక్కకు పోతా అనుకునే వాళ్ళకి ప్లాట్ఫామ్ అవసరం లేదు సార్. లైఫ్ టైం కంటిన్యూ కావాలి, ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి అనుకుంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి కలిసి వర్క్ చేయాలి. అదే ఇక్కడ మేము చేస్తున్నాం సార్. 100% ఇంత మంచి అవకాశము రావడం, కుమార్ సార్ ద్వారా ఆపర్చునిటీ రావడం, తన సార్ గైడ్ చేయడం, చేస్తూ ఫాలో అప్ చేయడం, నా ర్యాంక్ స్టార్ 1000 వరకు 500 వరకు నన్ను కరెక్ట్ ప్లాన్ లో, అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ ఏవైతే థాట్స్ ఏవైతే ఉన్నాయో ఇలా ఇంప్లిమెంట్ చేయాలి, అలా ఇంప్లిమెంట్ చేయాలని గైడ్ చేస్తూ నేను టీమ్ ను క్రియేట్ చేసుకునే అంత ఎఫిషియన్సీ వాళ్ళు ఇచ్చిందే సార్. తర్వాత నెక్స్ట్ మనది వైబ్రెంట్ వేవ్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్, ఈ పీపీటీస్, ఈ ప్లానింగ్స్, ఇవన్నీ కూడా మనం చేంజ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మనం వీటిని నేర్చుకోవాల్సిందే. ఒక రోజులో అయితే రాదు. 2025 లో పీపీటీలో ఏవైతే ప్లానింగ్స్ ఉన్నాయో దాదాపు 24 నుంచి 25 లో కూడా సేమ్ మాక్సిమం ఉన్నాయి. కొన్ని ర్యాంక్ క్రైటీరియాస్ చేంజ్ అయ్యాయి, అది కూడా బాగుంది సార్. ఇంకోటి ఐచార్జ్ అనేది రావడం. ఐచార్జ్ అనేది అంతకుముందు ఎప్పుడో నేను లాగిన్ కాకముందు 2019 లో బ్యాన్ అయిపోయింది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్ కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. దాని మ్యానుఫ్యాక్చరింగ్ కి దాదాపు 4,000కు పైన కాస్ట్ అవుతుంది, జిఎస్టీ ఎక్కువ పడుతుంది అని చెప్పేసి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. అలాంటిది మళ్ళీ ఇప్పుడు మనము 12 ప్రొడక్ట్స్ కంప్లీట్ చేసి డిజీ రాక్ స్టార్ అచీవ్మెంట్ తీసుకున్న తర్వాతకి దాన్ని మళ్ళీ ఇవ్వడం జనవరి 1 నుంచి, అంటే ఈ మంత్ నుంచి ఇవ్వడం అనేది చాలా హ్యాపీ, గుడ్ న్యూస్ సార్. ఎస్పెషల్లీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే కొత్త అప్డేట్స్ వస్తే హ్యాపీ న్యూ ఇయర్, ఇది కొత్తది. ఇంకోటి స్టార్ 250 క్రైటీరియా 2 లెఫ్ట్ ఉంటే రైట్ గా 15 months లోపు రూబీ కంప్లీట్ అయినా కూడా మనం ఎలిజిబుల్. అది గుడ్ న్యూస్ సార్ రియల్ గా. ఎందుకంటే ఇంకోటి PCM ప్రెసిడెన్షియల్ క్లబ్ మెంబర్ 250 నుంచి ఇస్తున్నారు. స్టార్ అయ్యాడు, లెఫ్ట్ ఒక స్టార్ రైట్ ఒక స్టార్ వీవోని క్రియేట్ చేసినాక డైరెక్ట్ 250 కాగానే షాప్ పెట్టుకోవచ్చు. 120 ప్రోడక్ట్లతో 40 ప్రోడక్ట్ షాప్ పెట్టుకోవచ్చు ఎక్కడైనా. ఇంట్లోనే ఉందో మెడికల్ షాప్, కిరాణా కొట్టు, వాటిలోనే డిప్ చేసుకోవచ్చు పక్కకు వీటిని. అంటే అంత ఈ చేంజెస్ చాలా ఉన్నాయి సార్, చాలా బాగా అనిపించింది. పీపీటీ చదివాము, ఇంకా అనగానే కొన్ని ఉన్నాయి, ఇవి చదివితే టైమ్స్ రివిజన్ చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇక్కడ ఎస్పెషల్లీ పార్వతమ్మ భీమయ్య గారి గురించి మాట్లాడాలంటే వాళ్ళకి ఎలా ఉంటదంటే సార్, అంటే ఈ ఇంత అవుతుంది అంత ఇబ్బంది అవుతుంది మా వల్ల కాదు. టీమ్ వాళ్ళ సిస్టర్ మనీ మేడం లాగిన్ కావడం మంచి బూస్టింగ్ అయింది. ఇంకోటి ఇచ్చాడు గౌతమ్ సార్ రావడం, ఇంకా నెంబర్ 1 బూస్టింగ్. వాళ్ళు టీంని ఆర్గనైజ్ చేసుకోగలిగితే ఎర్లీ మార్నింగ్ నేను వచ్చినా రాకపోయినా నాకంటే ముందే పర్వతమ్మ మేడం మీటింగ్ లో ఉంటుంది. నేను ఫోన్ చేయను, నేను గైడ్ చేయను, నేను మీటింగ్ రాని నేను చెప్పాను. వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు వాళ్ళ ఏజ్కి బయటికి పోయి పనిచేసే పరిస్థితి లేదు. ఒకటి, పిల్లలు కాలేజ్కి వెళ్తున్నారు, ఫైనాన్షియల్ గా అన్నయ్యకు వచ్చే శాలరీ సరిపోదు. కాబట్టి ఎలాగైనా సరే ఇది తప్ప మాకు వేరే లేదని డిసైడ్ అయ్యారు. కాబట్టి వాళ్ళు ఎదురు చూడారు సార్, చేసుకుంటూ పోవడమే. అట్లా ఎవరైతే ఎప్పుడైతే ఎన్లైట్ అవుతారో అప్పుడు ఎవరి గైడెన్స్ కంపెనీ సిస్టమ్ ఫాలో అవుతూ సీనియర్ అసోసియేట్స్ తోటి వాళ్ళ గైడ్ లైన్స్ తీసుకుంటూ ఫాలో అయితే సరిపోతుంది. ఇక్కడ మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చెప్పారు సార్ ఇంతకు ముందు, ఒక రెస్పాన్సిబుల్ సన్గా మేడం చెప్పారు, ఆయన భద్రాచలంలో ఒక రెస్పాన్సిబుల్ ఫాదర్ గా, ఒక రెస్పాన్సిబుల్ వైఫ్ గా, ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా. ఈ ఒక్కరి మీద డిపెండ్ కావు సార్, ఇవన్నీ కోఆర్డినేషన్ అయితేనే డిపెండ్ అవుతాయి. ఇవన్నీ ఈ టీం వివాహం కూడా ఒక ఫ్యామిలీ. కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ గా చేస్తూ ఉంటాం, కొన్ని ఎక్స్పెక్టెడ్ గా చేయాలని ఏమీ ఉండదు.
మిస్అండర్స్టాండింగ్ వల్ల కొన్ని కోల్పోతాం. అలాంటి వాటిని కూడా ఫర్గివ్నెస్ అంటే క్షమించే దయాగుణంతో ఉన్నప్పుడు మాత్రం మనం ముందుకు వెళ్ళగలుగుతాం. అలాంటి డే బై డే అలవాటు అవుతున్నాయి సార్, ప్రాబ్లం ఏం లేదు. ఇంత మంచి ట్రాన్స్పరెంట్ సిస్టమ్ బయట లేదు సార్ వాస్తవానికి. ఇప్పుడు 2024లో మంచి మెమొరీస్ ఉన్నాయి, కానీ దానికి డబుల్ రెట్టింపు 25లో కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. వీళ్ళే భీమయ్య సార్ వాళ్ళే రూబీ కావడం, మనీ రూబీ కావడం, రాధిక మేడం రూబీ కావడం, కళ్యాణ్ మేడం రూబీ కావడం, ఇక గౌతమ్ వాళ్ళు 1002 రూబీ కావడం, దాదాపు 5 నుంచి 6 రూబీలు ఉన్నాయి సార్ నా టాస్క్. ఈ ఇయర్ చాలా ఎఫెక్టివ్ గా ఉంది. ఈ డే స్టార్టింగ్ నుంచే వాళ్ళ ఇంట్రెస్ట్ మేము కావాలి అనుకుంటే మాత్రం ఆపేదే లేదు. ఇక అంది వాళ్ళని ఈ 1 year ఖచ్చితంగా వాళ్ళకి కేటాయించాలని డిసైడ్ అవుతుంది సార్. 2024లో ఎక్కడైతే టైం ల్యాప్స్ అయిందో, ఎక్కడైతే మైనస్లు జరిగినాయో వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా ఇంకొక గంట టైం ఎక్కువ కేటాయించడానికి ట్రై చేస్తాం సార్ 100%. ఇక్కడ 1000 అయ్యి హైదరాబాద్ నుంచి పాల్వంచకు వస్తున్నప్పుడు బాధ అనిపించింది వాస్తవానికి. హైదరాబాద్ వదిలిపెట్టి వస్తున్నాం, టీం అంతా ఇక్కడ ఉంటుంది. అసలు రాధిక మేడం బాధపడుడే, సరళ మేడం బాధపడుడే, కుమార్ మామ బాధపడుడే, నాకు మా లవణ్య మేడం కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మళ్ళీ పాల్వంచలు ఎట్లుంటుంది అని అంటే కొంచెం సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యాం సార్. కానీ ఇక్కడికి వచ్చినాక ఏంటంటే దేవుడి దయ వల్ల డ్యూటీ కొంచెం నాకు ఫ్లెక్సిబుల్ గా అయింది. హైదరాబాద్ తోటి పోలిస్తే ఇంకో 3-4 గంటల టైం దొరుకుతుంది డేలో. దాని వల్ల దూరం అయితే ఉంది ఫోన్ లో ఫాలోఅప్ చేయడానికి. అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మెరుగ్గా ఉన్న టైం ఇట్లా చేసుకున్నా సార్. దాని వల్లనే చిన్న ర్యాంక్స్ అనేది కూడా అప్డేట్ అయ్యాయి. టైం వాళ్ళకి అడ్జస్ట్ అయినా కాకపోయినా కొంత మట్టుకి నా దగ్గర ఉన్న టైంలో వాళ్ళ కోసం ఖచ్చితంగా ఆలోచిస్తా సార్. ఇలాగ ఆలోచించాలి అంటేనే మనం ప్రామిస్ చేయాలి ఖచ్చితంగా వీళ్ళ ర్యాంకులు తీసుకురావాలని. అప్పుడు మాత్రమే మనం ఆలోచించగలుగుతాం. డెఫినెట్ గా మేడం హెల్ప్ తీసుకుంటాను సార్. సరళ మేడం అయినా, స్వప్న మేడం అయినా, మీ ఎవరిని వదిలిపెట్టాను, అందరి హెల్ప్ తీసుకుంటాను. అందరినీ సక్సెస్ చేయించాలని అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇయర్ నా పర్సనల్ గా 365 రోజులు 365 ప్రోడక్ట్లు ఇవ్వాలని డిసైడ్ అయినా సార్. ఇప్పుడే అది ఇచ్చిన పర్సన్ కైనా సరే, కొత్త పర్సన్ కైనా సరే 365 ప్రోడక్ట్లు రిటైల్ చేయాలని డిసైడ్ అయినా సార్ ఈ ఇయర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. రియల్ గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు పార్వతమ్మ భీమయ్య గారు అండ్ గౌతమ్ అండ్ శ్రవంతి గారు. మంచి ఎలైట్ పీపుల్ సార్. ఎవ్వరు స్టార్టింగ్ లోనే బయటపడరు, స్టెప్ బై స్టెప్ వాళ్ళే బయటకు వస్తూ ఉంటారు. అలా తీసుకురావడం కోసమే మనం వైబ్రెంట్ వివ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ విశ్లేషణ. సారు సంకల్పం చూడండి, 365 రోజులు 365 ప్రోడక్ట్లు 365 మందికి పోతే అల్లా ఇండస్ట్రీ కస్టమర్లు ఉంటారు, ఇండస్ట్రీ వెల్ విషర్స్ ఉంటారు, ఇండస్ట్రీ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, ఇండస్ట్రీ లీడర్స్ ఉంటారు. అలా అందరు ఉంటారు ఆ 365 మందిలో. పెట్టుకోవడం ఆ వజ్రాలని మనం స్థానం పట్టుకుంటూ ముందుకు పోతే మన సిస్టమ్ తయారై సేమ్ అంతే. మీరందరూ కూడా అట్లా పెట్టుకోండి. నేను కూడా 365 ప్రోడక్ట్లు నేను రీటైల్ చేయాలి సార్. పీపుల్ దగ్గరికి కలవాలి, 365 మందిని కలవాలని ఇట్లా పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నిజంగా కూడా పార్వతమ్మ భీమయ్య గారి వినయ విధేయతను చూస్తే నాకు చాలా సంతోషం సార్. ఎంత వాళ్ళు అంత పెద్దవాళ్ళు అయినా కూడా చాలా వినయం, ఎంత మాట పరంగా వ్యవహార పరంగా ఎన్నడూ కూడా ఏంది సార్ ఇట్లా అనే ఒక వర్డ్ నేను వాళ్ళ నోట ఇట్లే. వాళ్ళకి అదే అసెట్ అయిందేమో, అదే మంచిగా. నేను ఎన్నిసార్లు రంజిత్ సార్ లేదు సార్, భీమయ్య పార్వతమ్మ వాళ్ళని మనం పొరపాటున కూడా మిస్ చేసుకోవద్దు సార్. నా మాట లేదు సార్. నేను ఎప్పుడు రంజిత్ సార్ ఫోన్ చేసినా సార్ మేడం వాళ్ళది ఎంతవరకు వచ్చింది సార్, సార్ వాళ్ళది ఏమైంది సార్, గౌతమ్ వాళ్ళది ఏమైంది సార్, ఎప్పుడు మా డిస్కషన్ లో కనీసం వీళ్ళ గురించి మాట్లాడకుండా మా డిస్కషన్ ఉండకపోయేది. సో అట్లా కాబట్టి మీరందరూ కూడా అట్లా అభిమానాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్న ఫర్గివ్నెస్ ఏనండి. ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయి, ఎవరు అన్నా అనకపోయి, ఏది జరిగినా జరగకపోయి, వాళ్ళు మాత్రం అదే స్టెబిలిటీగా అట్లే కొనసాగారు. రంజిత్ సార్ ఏం చెప్పిండో అదే చేసుకుంటూ పోయిన వాళ్ళు. అది ఉండటం, చెప్పింది చేయగలిగే గుణం కనుక మీ దగ్గర ఉంటే మీరు సక్సెస్. కాబట్టి సార్ అన్నట్టు ఎంత గొప్ప సంకల్పం పెట్టుకుంటూ భగవంతుడు చాలా కృప శక్తి ఇస్తాడు. సార్ కూడా మిమ్మల్ని అందరినీ రూబీలా చేయాలని పెట్టుకున్నాడు. 100% అవుతారు, నో డౌట్ ఎట్ ఆల్.
నేను కూడా ఈడ ఉన్న వాళ్ళు నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఈడ మేడ్ సెట్ సునీత మేడం సేమ్ అదే టెంపో అదే సిస్టమ్ అదే పద్ధతిలో మేడం రూబీని మనం 2025లో చేయాలనే సంకల్పంలో ఉండాల్సింది. అట్నే మనమ్మ గారు కావచ్చు, తర్వాత అరుణ మేడం కావచ్చు, రాధిక మేడం ఆటోమేటిక్ గా అవుతుంది. తర్వాత ఇంకా సునీత తిరుపతి గారు కరీంనగర్, నోములా వందన మేడం సో ఈడ ఉన్నారు. ఇక డాక్టర్ సాబ్ అందరికంటే ముందు అయ్యే రూబీ అయ్యేదే డాక్టర్ సాబ్ ఇప్పుడు కనపడుతుంది నాకు ఉన్నదాంట్లో. సో అట్లా ఉంది. పార్వతమ్మ గారు 100% కావాల్సింది. ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకా చాలా మంది ఈ సిస్టాన్ని బిలీవ్ చేసి మనల్ని నమ్ముకొని ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఇంకా ఎంత లేదన్నా మన యొక్క టీమ్ ఆర్గనైజేషన్ లో ఖచ్చితంగా 25 మంది రూబీలు తయారు కావాలని మనం సంకల్పం పెట్టుకున్నాం. మీరు కనీసం లెఫ్ట్ ఒకరిని రైట్ ఒకరిని నేను ఒక్కొక్కరినన్నా చేయాలని ఇప్పుడు సార్ పెట్టుకున్నట్టు లీడర్ గా సార్ 4-5 చెప్పారు. మీరు కనీసం ఇప్పుడు నేను రూబీ కావటం కాదు డాక్టర్ సాబ్ అనాలి, నా ఏబీని రూబీ చేయాలి సార్. అట్లా మన మెడిసిన్ సునీత మేడం